శబ్ద బ్రహ్మమును ఉపాసించాలా, హృదయాన్ని నిర్మలంగా పెట్టుకోవాలా, జ్ఞానము వికసింపజేసుకోవాలా, ఆ జ్ఞానానందాన్ని అనుభవించాలా. అట్లా ఆనందం అనుభవించడంలో నాకు సాటి నేనే, ఎవరూ లేరు అనేటువంటి పద్ధతి వస్తుంది. ఇక సూర్యమదం. సూర్యమదం ఎట్లా ఉంటుందంటే దానికి జ్ఞాన ప్రకాశం, బుద్ధి మీద ఎక్కువ పని చేస్తుంది, నిర్ణయాలు చేస్తుంది, ఆనందాన్ని అనుభవిస్తుంది. నేను చెప్పిన మాట వేదవాక్యం అని కూర్చుంటుంది. దీనికి ఆ యొక్క లక్షణం వస్తుంది. ఇక చంద్రమదం వస్తుంది. ఇది మనస్వభావం, కోరికలు విపరీతంగా వస్తాయి. మన కర్మ గాని మనం కోరిన కోరిక నెరవేరిందంటే నా ఎంతటి వాడు లేడంటది. ఒకవేళ దైవం అనుకూలించకుండా పోకపోతే, అది నెరవేరకపోతే నా కర్మ అని ఊరికే ఉంటది, కానీ నెరవేర్తే నా ఎంతటి వాడు లేడు, నేనే మొదటి వాడిని అంటది. ఇట్లా చంద్రమదం అతిశయించినప్పుడు గుణం ఈ అవతారం ఎత్తుతా ఉంటుంది. ఇక ఆత్మమదం అతిశయిస్తుంది, ఆత్మజ్ఞానం పూర్ణంగా వస్తుంది. ఆత్మజ్ఞానం పూర్ణంగా వస్తే ఇప్పుడు ఎట్లా ఇచ్చించుడి, ఇవన్నీ నేను కాదు, ఈ అన్నిటికీ సత్తా పురుషుణ్ణి, వీటన్నిటికీ ఆధారభూతుణ్ణి, నా యొక్క ఆధారం లేకపోతే ఏ పదార్థం ఇక్కడ నిలబడదు అనేది కాకుండా, మరి నేను ఆనందము, మేరలేని ఆనందం, అంతులేని సుఖము, పరమానంద సుఖాన్ని నా స్వరూపంలో నేను అనుభవిస్తా ఉన్నానని చెప్పి, ఇది ఒక గుణం వచ్చినప్పుడు అనుకోగలుగుతుంది. అందువల్ల అంతరంగ అష్టమదముల చేత ఈ సృష్టి అంతా నిరంతరము పోరాడుతూనే ఉంటుంది, దాంట్లో అనుభవిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ అంతరంగ అష్టమదాలను మనకు పుస్తకాల్లో చిక్కవు అనుకో, పుస్తకాల్లో కలిసి చదివినా ఇట్లా అని పాఠం నేర్చుకుంటామే, కానీ మరి ఇట్టిదని దగ్గరగా అర్థం కావాలి కదా. కాబట్టి ఇప్పుడు ఏమన్నావు, అష్టమదములు కావు, అష్టాబ్జములు కావు. ఇప్పుడు మనకు దేవేంద్రుడు, వాయువు, అగ్ని, వరుణుడు, నైరుతుడు, కుబేరుడు, ఈశానుడు, ఈ 8 పురములు ఉన్నాయి. ఈ 8 పురాలు నివసించేటువంటి స్థలాలు ఉన్నాయి. మీరు అష్టపురాల నిర్ణయం ముందే చెప్పినారు. ఎందుకంటే నీ విలాసం ఎట్లా చిద్విలాసముగా ఉన్నదో ముందు చూపించుకుంటా వచ్చినాడు. మళ్ళీ ఇవన్నీ నీకు బంధములుగా ఎట్టయినాయో మళ్ళా చెప్పినాడు. ఈ బంధం నుండి ఎట్ట ఇడిపించాలనో ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు ఈ దిక్పాలకులు ఉండేటువంటి స్థానము గాని, దిక్కులు గాని, పురాలు గాని, అబ్జములు గాని, ఈ రకమైనటువంటి పాశములు గాని, ఐశ్వర్యాలు గాని, ఇవన్నీ కూడా ఏవి కాదు. ఇవన్నీ నిన్ను అంటి పెట్టుకొని వచ్చిపోయేటివి. ఇవన్నీ నేను విడిచిపెట్టి పక్కన ఉండవు. కానీ నీకు విజ్ఞాన దృష్టి ఏం చెప్తుందంటే, ఇవి వచ్చినా కూడా వాటికి కర్తగా ఉండి అనుభవించి సాక్షిగా ఉండాల్సిందే గాని, అదే నేననే భ్రాంతికి లోనైనావంటే దాని గుణం నీ మీద వస్తుంది. ఇప్పుడు దుఃఖమే నేనే దుఃఖం అనుకుంటావు అనుకో, ఆ దుఃఖంకు ఉండేటువంటి సత్తా అంతా మన మీద ప్రసరిస్తుంది. లేని దుఃఖాన్ని మనము పెట్టుకోవాల్సి వస్తుంది. సంతోషం వచ్చినా అంతే. అందుకే పెద్దలు సుఖ దుఃఖములకు ఎట్లా సాక్షి మాత్రంగా ఉంటారో, ఎట్లా దానికి వాళ్ళు విలక్షణంగా కనబడతారో అన్నప్పుడు వాళ్ళకి ఆత్మజ్ఞానము సంపూర్ణంగా కలిగింది. కాబట్టి ఈ గుణములకు బానిసలు కాకుండా ఎప్పుడు ఏ గుణం వచ్చినా ఆ గుణముకు ద్రష్టగా ఉండి, ఆ గుణములు ఉన్నా పోయినా నేను ద్రష్టగా ఉండాలనే భావం స్థిరం ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఏ వచ్చినా ఇట్లా ఉంటాం. కాబట్టి ఇప్పుడు అష్టాబ్జములు, అష్టపురాలు, ఐశ్వర్యములు, ప్రకృతులు, అష్టపురాలు ఇవన్నీ మనకి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా ఏవి నీవు కాదు. నువ్వు ఎట్లున్నావు? సచ్చిదానంద పరమాత్మ స్వరూపుడవై ఉన్నావు. చూడు, ఈ బోధ పొందేదానికే ఎన్ని తిప్పలంటే అన్ని తిప్పలు పెడతావు. అన్ని తిప్పలు పెట్టి అన్ని సాధనలు చేపించి నీ స్వరూపమైన ఆత్మని నీకు తెలిపేదానికి ఇంత కష్టం వాళ్ళు ఎందుకు పెట్టినారంటే, మన మొద్దు బుద్ధిని బట్టి పెట్టినారే గాని మనకు సూక్ష్మ జ్ఞానం అంటే ఎంత కష్టం ఎందుకు? ఇప్పుడు ఆత్మ నేనని తెలుసుకునేదానికి సాధన చేయాలనా? ఆత్మ నేనని తెలుసుకునేదానికి యోగాలు చేయాలనా? మరి దానికి జ్ఞాన మార్గం, సులువైన మార్గం పెద్దలు పెడితే ఈ మూర్ఖ సాధనల్లో పడి కాలం గడిపేసి మధ్యలోనే చచ్చిపోతున్నారు కదా. మొన్న ఒక ప్రశ్న వచ్చింది, ఎట్లా అంటే, స్వామి అచల సాంప్రదాయంలో బెరిన కడతేరొచ్చు, ఏ సాధన లేకుండా కడతేరొచ్చునని మనం చేరితే, మరి ఈ అచల గురువులే పంచాక్షరి చెప్పి 3 ఏళ్ళు, అష్టాక్షరి చెప్పి 3 ఏళ్ళు,
తారక మంత్రం సోహంభావం చెప్పి 3 ఏళ్ళు, ఒక్కొక్క మంత్రం చెప్పినప్పుడల్లా ఒక పూజ పెట్టించుకుంటా ఉండారు కదా. మరి వీళ్ళందరూ కడతీరేటువంటి పద్ధతి ఇట్లా ఉంటారా? ఒకవేళ ఈ 12 ఏళ్ల లోపల గురుడే గాని శిష్యుడే గాని గుట్టుక్కుమంటే అది ఏం చేయాలా అని వాళ్ళండ్రి. అంటే అమ్మ శిష్యుడు గుట్టుక్కనే జన్మరహితం అవుతుందని దీక్షితులు చెప్పినాడు. ఎందుకంటే గురుడు చెప్పింది పరమార్థమని వానికి తెలిసినా తెలియకపోయినా నమ్ముకొని ఉన్నాడు కాబట్టి, గురుడు వంచన చేసినాడు కాబట్టి గురుడు వీళ్ళ కోసం మళ్ళా పుట్టాలని. అంటే గురువుకు జన్మలను పెట్టినే కానీ ఈ వికార చేష్టల చేత శిష్యునికి జన్మ లేదని చెప్పినారని చెప్పంటే స్వామి ఏదో మంచి మాట చెప్తారు. శిష్యులకు జన్మ లేదన్నారు. అదేసాలు వాళ్ళ పాపంలో వాళ్ళే పోయి మీ మీద ఒకటి పట్టుకుంటారు. ఈ రకంగా ఈ పద్ధతి వచ్చినప్పుడు అందుకే మన పెద్దలు ఎందుకన్నారు, ఏ సాధన నీకెందుకు, నువ్వు పెద్దల దగ్గర కూర్చొని వినరా, వాళ్ళు చెప్పే మాటను ఆలోచన చెయ్యి. నా నోటి మాట ఎంబడి తానెప్పుడు సంచరించి తగని చిత్తం వేనదిగని నిదానము ఈ బోధనిస్తే దాచుకో సుమ్మి ఇంతకు మిక్కి లిగలేదులేమి అన్నాడు. అందుకే విని బాగుపడరా అంటే చేసి చెడిపోతానంటావు కదరా నువ్వు అని పెద్దలు తామ చెప్పారు. నేను చూడాలా స్వామి అని అంటాడు. ఏంది చూస్తావు నువ్వు ఎన్నేళ్ళు పోయినా నువ్వు దాన్ని అనుకోగలవే కానీ వీరే కాదు కదా. అందువల్ల ఇప్పుడు మనకు నేతి మహావాక్యముల చేత పొందదగిన ఆత్మ ఏదో, నువ్వు ఇంతవరకు బంధంలో ఉన్నటువంటి ప్రకృతి అంటే ఏదో ఇప్పుడు ఈ మాటల్లోనే తెలిసింది కదా. దీన్ని మరుపు రాకుండా ఉంటే నీకు సాధన సిద్ధి లభించినట్టే కదా. ఇక మళ్ళీ సాధన ఎందుకు చేయాలి? అందుకు సమర్థులు అంటారు, అయ్యా సాధనలు లేని అని అంటారు కదా. సాధన చేయకపోతే ఎలా కడ తీరుతారు? సాధన చేస్తేనే కదా కడ తీరేది. అంటే నాయన ఆత్మ తనను తాను మర్చిపోయినప్పుడు అన్ని సాధనలు ఆనందం కొరకే చేసింది. ఏ సాధన చేసినా అందులో తన స్వరూపం తెలియబడలేదు కాబట్టి అన్ని సాధనలు బాధను కలిగించినాయి కానీ ముక్తిని కలిగించలేదు. అందువలన పెద్దల మూలకంగా సాధన చేయాలనే సంకల్పం ఎక్కడ పుట్టిందో ఆ సాధన చేత ఏ వస్తువును పొందుతాడమోడు ఆలోచన చేస్తే ఆ వస్తువు తానే అయి ఉంటాడు. అందువలన సాధన నిలిచిపోతుంది. పెద్దలు సాధన చేయకుండా ఎలా కడతేనారంటే వాళ్ళకు కీలు తెలుసు. అదే కదా నేను నాకు చెప్పుకుంటాం కదా, సాధన చేస్తే కడతేరుతామనేవాడు. గురువుగారు నీ నీడను దాటితే ఆయన మాయ అంటే ఏం పెద్దది కాదరా, తన నీడను తాను దాటినాడంటే మాయను జయించినట్లేనన్నా. అంటే ఈ ముముక్షుగా ఉండి భక్తునికి భలే సులువుగా అర్థమైందంట. ఏమో అడవికి పోవాలా, ఆకులములు దినాల ముక్కు మూసుకొని అడవి మృగాల మధ్యలో జపతపాలు చేయాలనుకుంటే స్వామి మోక్షం అనేది భలే సులువైన మార్గం చెప్పినారు స్వామి. తన నీడ తను దాటేదే మా పెద్ద పని అని చెప్పారని అనుకున్నాడు. అనుకుని నీడను దాటేదానికి ఇంటికి వచ్చి ఆయనకు ఆనందం ఎక్కువై భార్యను ఏమేమి నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, నేను మాయను దాటేస్తాను, ఇంకా నేను పరమాత్మలో కలిసిపోతాను అన్నాడు. అంటే అబ్బా ఎంత ఇప్పుడు ఏ గుణం వచ్చినా మానవుడు పట్టుకోలేడు కదా. వాడు సంతోషం వచ్చినా పట్టుకోలేడు, దుఃఖం వచ్చినా పట్టుకోలేడు. ఏదో దాన్ని గడిబిడి చేయాలో. అంటే కాదు రాత్రిపూట నువ్వు 9 గంటల కాడ ఉపన్యాసం విని వచ్చి నువ్వు ఊరికి పోమంటే ఎట్లా పోతావు స్వామి? ఒకవేళ మీరు రేపు మాయం దాటి చూసిపోతావు కదా. నువ్వు మాయం దాటితే మీ పక్క 7 తరాలు మా పక్క 7 తరాలు కడతేరుతారని శాస్త్రం చెప్పింది. పెద్దల వాక్యం మీద మనకు నమ్మకం ఉండాలా. అందులో ఫలాని ఆమె భర్త మాయం దాటినాడంటే నాకెంత పేరు వస్తుంది చూసిపోతారని ఇయ్యమంటారు. లేదు నాకు ఆ వాక్యం అంత దృఢమైంది, ఇప్పుడే దాటినంత ఆనందమైంది పొమ్మంటాడు. ఈ ఎలకాడ పోలేను కానీ ఉదయం పోతారని చెప్పాడు. సరే అన్నారు. ఈయన ఉదయం స్నానం గిన చేపించేసింది, టిఫిన్ పెట్టింది. మరి ప్రొద్దునే నీడ దమ్ము ఉంటుంది కదా దాటి మా కష్టం. అప్పుడు 10 గంటలు అయిన తర్వాత 10-11 గంటల కాడ ఈయనకు ఆనందం ఎక్కువైపోయింది. కొందరికి ఎట్లంటే ఏదైనా కోరిక వస్తే అప్పుడే పోతుంది. పెద్దల దగ్గర శిష్యులకు సందేహాలు వస్తాయి. సందేహం వస్తానే సమాధానం చెప్పినా అప్పుడే పోతుంది. ఆ సందేహం బలమైనది కాకపోయినా చెప్పకపోయినా అప్పుడే పోతుంది. మళ్ళా నిన్న ఏదో సందేహం వచ్చింది అడుగురా అంటే ఏం స్వామి అది నువ్వే చెప్పు అంటాడు. అంటే సందేహానికి కూడా ఆయుస్సు ఉండదు. వాడికి తెల్లవారినా కూడా అదే పట్టుదల ఉంది కాబట్టి మన సందేహం మంచిదే, పట్టుదల మంచిదే. పాపం ఎగిరేకి మొదలు పెట్టినాడు. ఎన్నాళ్ళు ఎగిరితే దాన్ని దాటుతాడు వీడు. అది ఎంత ఎగిరితే అంత ముందరే ఉంది కానీ దాటేదానికి కాదు. భార్య చూసింది, ఓ ఈయన తిప్పలకు తప్పగా ఇది లేదని చెప్పాను అనుకుంది. పాపం ఈ బాధలకు మేరలేదే, ఇంకెట్ట బాధపడతాడు.
అప్పుడు ఆమె, స్వామి నా మాట ఒక మాట వింటావని. ఇప్పుడు కష్ట పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరు చెప్పిన వింటాను, నాకేమో ఇన్నప్పుడు సులభమైంది కానీ దాటేది మహా కష్టమైంది అన్న. సరే నా మాట వింటా అంటే వింటాను. మీరు ఇప్పుడు పరమటికి మల్లుకొని కదా నీడని దాటుతున్నారు, మరి ఇప్పుడు నా మాటని తూర్పుకు మల్లుకోండి, సూర్యుని దిక్కు మల్లుకోండి, నీడను నువ్వు దాటే ఉండవు అంటే తూర్పుకు మళ్ళితే వాడు సాధన చేయాలన్నా నీడ దాటేకి? దాటే. అందుకు ఆత్మను మరిచిపోయి, స్వరూపాన్ని మర్చిపోయి, ఈ ప్రపంచంలో ఏదో ఒక సాధన చేత నేను ఏదో పరమార్థాన్ని పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తావే, అది పరమటికి మలుకొని నీడని దాటినట్లే. అది దాటేది లేదు, నువ్వు పొందేది లేదు, ఏమీ ఉండదు దాంట్లో. అందువలన సాధన లేని మార్గం పెద్దలు ఎందుకు చెప్తారంటే, నీ స్వరూపాన్ని తెలుసుకునేకి నీకు ఏ సాధనతో కూడా తెలియబడదు. అన్ని సాధనలకు నువ్వు కర్తవు కాబట్టి, ఏ సాధన చేయకపోయినా నీ స్వరూపం నీకు మిగిలే ఉంటది కాబట్టి, సాధనాంతర నిరపేక్షకమైన పదార్థం నీవే గనుక నీకు సాధన లేని బోధ చెప్పిన. ఇంకా పరిపూర్ణ పరబయలు ఎక్కడ చూసినా ఉన్నదని అన్నప్పటికీ కూడా వాడు దాన్ని పొందేకి ఏ సాధన చేసినది కానరాదు. ఎందుకంటే ఈ రెండు మాటలను మనకు దీక్ష చెప్పారు కృష్ణప్రభు వారు. ఎరుక తనకు తా విడిపోదు, ఎరుకను విడిపించలేరు ఎవరు దాత్రిని గురుడొకడు తప్ప. గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగును. గురుమూర్తి చూపి నేను ఈ పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా. అంటే ఇక్కడ ఎరుకని విడిపించేకి తనకు తాను విడిపోదు, గురుడే కావాలన్నారు. ఇక్కడ పరిపూర్ణాన్ని దర్శించేదానికి అంత తానే కాదు, గురుడే చూపాలన్నారు. నీకు గురుడనేటువంటి మహాసాధన కళ్ళ ముందర పెట్టుకొని దాన్ని పక్కన పెట్టి నువ్వు ఏ సాధన చేసి ఏం పొందుతావు నువ్వు? అది అవేకం కదా. నేలని విడిచి సాము చేసినట్లు అవుతుందే తప్ప నేల మీద సాము చేసినట్టు ఉండదని చెప్పానని అన్నారు. కాబట్టి ఇప్పుడు నేతి మహావాక్యాల్లో ఇప్పుడు ముందు పంచభూతాన్ని తీసేసా, మళ్ళీ 25 తత్వాలను తీసేసా, ఇప్పుడు లోపల గుణరూపంలో ఉండేటువంటి ప్రకృతులన్నిటినీ తీసేసి నీవు సచ్చిదానందమయుడవు అని చెప్పి తేలింది. ఇది బాగా నీకు తపస్సు చేయాలి. ఈ పొద్దు చేసి ఇట్లా కాదు, ఆ రూపం నీకు హృదయానికి భావానికి సూచన కావాలి. గురుడు చెప్పే ఏ బోధైనా కానీ వచన రూపంలో విద్యకు కాకోకుండా ఈ మాట సత్యమేననేటువంటి భావనిష్ట మనకు కలగాలి. పరిపూర్ణమును చూసినా ఎరుక పోతుందంట అని చెప్పి అనేదానికంటే అది ఎట్లా చూసినామో ఎట్లా పోయిందో అది భావానికి సూచన అయ్యేంత వరకు కూడా మనము సేవ చేయాలి. ఈ పద్ధతి అయినప్పుడు మీరు నేతి మహావాక్యాలకు సరైన అర్హులైతారు. ఇప్పుడు మాట మాత్రం చేతనే మాట మాత్రం చేతనే అంతా అయిపోయింది అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కాలం గడుస్తుంది కానీ ఏమైనా ఒక సుఖాన్ని అనుభవిస్తున్నారా? ఒక నిర్ణయానికి ఏమన్నా వచ్చినారా? అందరూ కూడా ఇట్లా మూర్ఖ సాధనలు బడి గురు శిష్యులందరూ కూడా చెడిపోతారు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతిని మీరు చక్కగా ఎప్పుడైతే తపస్సు చేస్తారో కొంతకాలం దీన్ని విలక్షణ పద్ధతిని చేయండి. వినేది అయిపోయిందని మీరు ఊరికే వద్దండి, మళ్ళీ దాన్ని మళ్ళా నెమరేసుకుంటా రావాలి. అందుకే ఎద్దు చదువు చదువురా, గుర్రం చదువు చదవద్దు, గాడిద చదువు చదవద్దని మన వాళ్ళు ఎందుకు చెప్పినారు అంటే, ముందు బాగా దబ్బలుగా నమిలి మింగాలి. ఆ తర్వాత ఒక చోట పండుకొని మళ్ళీ ఆ మింగినటువంటి ఆ పదార్థాన్ని బయటికి తీసుకొని అది నెమరేస్తా ఉంటుంది. నెమరు వేసినప్పుడు దానికి ఆనందం అవుతుంది. ఎందుకట్లంటే నోరు ఎక్కువ వాడుతుందో జీర్ణం అంతా ఎక్కువ అవుతుంది, నోరు తక్కువ వాడితే జీర్ణం తక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక పక్క పళ్ళు పోయినాయంటే డాక్టర్ అన్నాడు, ఒక పక్క పళ్ళు పోతే మీకు జీర్ణం బాగా కాదు, రెండు పక్కల నమలాలి. రెండు పక్కల నమిలినప్పుడే జఠరాగ్ని బాగా పనిచేస్తుంది. ఒక పక్క ఒత్తిడి పడి ఒక పక్క ఖాళీగా ఉంటే మీకు బద్ధకం ఏర్పడుతుంది, సరిగా జీర్ణం కాదు, ఒళ్ళు ప్రశాంతంగా ఉండదని చెప్తారు డాక్టర్. అంటే రెండు పక్కల నమలాల అనేటువంటి విషయం. అందువలన ఈ ఎద్దులు ఇవన్నీ రెండు పక్కల ఎందుకు అట్లా బాగా ఎప్పుడు ఇట్లా బాగా నములుతా ఉంటాయంటే మనం ఇట్టిట్ట నములుతాం, అవి ఇట్టిట్ల పక్కకే నములుతాయి. కాబట్టి ఆ ఉన్నటువంటి ఆ పచ్చి పదార్థము జీర్ణం కావాలంటే దానికి ఆ శక్తి కావాలి. అవి ఏ రకంగా అయితే తిరిగి ఆహారాన్ని నోట్లోకి తీసుకొని మననం చేస్తాయో అట్లా మనకు బుద్ధి అనేటువంటి గుహలోపల సర్వము దాగి ఉన్నా తిరిగి మనస్సు రూపంలో దాన్ని బయటకు తీసుకొని మననం చేయాలా.
నేతి నేతి మహావాక్యములంటే ఏం చెప్పినారు? మరి నేను ఇట్లా సర్వలక్షణ విలక్షణంగా నన్ను నేను చూడగలుగుతున్నానా, అది నేను చూడాలి అనేటువంటి మీరు మననం చేసినప్పుడు మీకు అది భావానికి బాగా నాటుకుంటారు. ఇట్లా నేతి నేతి ఇది మహావాక్యముల చేత ఆత్మ ఈ ఉండేటువంటి సృష్టిలో సకల పదార్థాలకు సకల గుణాలకు కూడా విలక్షణంగా ఆత్మతత్వం తెలియబడింది. ఇక తర్వాత మీకు ఎప్పుడేమొస్తుంది? సర్వం కల్విదం బ్రహ్మ అనే శృతి పద్ధతి. సత్పదంబును నీవు, స్వంపదంబును నీవు, అసిపదంబును నీవు, ఆత్మ నీవు. అండాండములు నీవు, పిండాండములు నీవు, బ్రహ్మాండములు నీవు, బ్రహ్మ నీవు. సత్తు చిత్తులు నీవు, సాక్షి రూపము నీవు, క్షరుడవు నీవు, అక్షరుడవీవు. క్షేత్రంబులును నీవు, క్షేత్రజ్ఞుడవు నీవు, కర్మంబులును నీవు, జ్ఞానమీవు. స్థూల దీర్ఘంబులును నీవు, సూక్ష్మమీవు. నీవు నేనను నీవైన భావమేవు. రమ్య గుణరామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఉంది. ప్రపంచాన్ని నువ్వు ఎలా సృష్టించుకొని దీంట్లో ఉన్నావని తెలుస్తుంది. ఇక ఈ తర్వాత నీకు బంధం ఉండదు. ఇంతవరకు నీ స్వరూపం నీకు తెలియనంత వరకు సృష్టిలో బంధమైంది. ఇక ఇప్పుడు నువ్వే కర్తవు కాబట్టి ఇంక నువ్వు తత్పదంబును నీవు, తొంపదంబును నీవు, అసిపదంబును నీవు, ఆత్మ నీవు. అండాండములు నీవు, పిండాండములు నీవు, బ్రహ్మాండములు నీవు, బ్రహ్మవీవు అన్నప్పుడు ఇంక దీంట్లో ఇంక నిన్ను బంధించేటి ఏమున్నాయి? అంతా నీవే అయి ఉన్నావు. ఎప్పుడైతే విశ్వరూపమైనటువంటి స్థితిని ఈ రకంగా అర్థం చేసుకుంటావు, ఈ సందర్శనంలో ఉండేవానికి ఈ ప్రపంచం ఉండినా కూడా బంధముగా. ఈ ప్రపంచంలో తెలిసినా తెలియకపోయినా ఇక్కడే ఉండాలి కదా. మనం దీన్ని వదిలిపెట్టి పోయకుండా ప్రపంచంలోనే ఉండాలి. నువ్వు తెలిసినా అక్కడే ఉండాలా, తెలియకుండా అక్కడే ఉండాలి. కానీ తెలియకపోతే ఎంత బంధమో, తెలిస్తే ఎంత ముక్తదశ ఉంటుందో దీంతో మనకు తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు దేహ సంబంధమైన అహంకారం కాకుండా అధిష్టాన సంబంధమైనటువంటి ఆత్మరూపమైన అహంకారమే పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏవి కూడా వాడికి బంధములు కావు. మరి స్థూల సూక్ష్మ క్రియలన్నీ నీవే, కర్మలన్నీ నీవే. ఆగామి సంచిత ప్రారంభములకు కర్తృత్వాన్ని ఇచ్చి ఆ కర్మలు ఏవో నా మీద పగబట్టి సాధిస్తాడా అన్నట్లుగా ఆ కర్మల్ని నేను ఎట్లా జయించేదని దానికి కొరకు నానా కర్మలు చేసిదే గాని దాని నుండి విడవబడచ్చు. ఇప్పుడు కర్మములు నీవే అన్నప్పుడు నీవు సంకల్పించిన ఇష్ట ప్రకారం జందు మాయ, నీవు సంకల్పించినట్టు చెందుతాందే గాని నారూడి వివరించదా నవ్యదం గొప్పంగా నారాయణ అన్నట్ట నీవు సంకల్పించినప్పుడు అయినప్పుడు అది నీకు మాయ ఎట్లయితుంది? అది నీ యొక్క లక్షణమే తప్ప వేరే ఏం కాదు. కాబట్టి అది నిన్ను బంధము చేయదు, మోక్షము చేయదు. కానీ నీ స్వరూపాన్ని మర్చిపోతే అదే బంధం అవుతుంది, అదే మోక్షం అవుతుంది. ఇట్లనే తాను నిర్మించుకున్నటువంటి ఈ ప్రపంచం అనే వలయములో గుణముల చేత బంధుత్వపడడం, మళ్ళీ విలువబడేదానికి ప్రయత్నాలు చేయడం, ఇదే సరిపోయింది. ఉలగబోసుకోవడం, ఎత్తుకోవడం. ఏం చేస్తున్నావు కోడలని అత్త అడిగితే ఆమె ఒక పని చేసి చెప్పిందంట, ఉలగబోసి ఎత్తుకుంటాడు అత్త. అంటే కందులు కానీ రాగులు బియ్యం కానీ ఇవన్నీ ఎట్లుంటాయి కింద. అట్లా ఆత్మకి ఏం పని ఉన్నది అంటే ఇదిగో ఈ పని సృజన చేసుకోవడం, ఆ గుణాల్లో బద్ధుడైపోవడం, మళ్ళీ దాన్నిటి విడవబడేదానికి సాధనలు మొదలు పెట్టడం, మతాలు చేయడం, సిద్ధాంతాలు చేయడం, నీకు రక్షణ అక్కడ ఉంది ఇక్కడ ఉందని భ్రాంతి పెట్టడం. మరి అక్కడ ఉంటే ఎవరికైనా ఇస్తారా నిజంగా సుఖం ఉంటే? నీకు ముందు చెప్పిన బ్రాహ్మణుల రూపంలో స్వర్గం ఉన్నదన్యా, క్రైస్తవుల రూపంలో పరలోకం ఒకటి ఉన్నదన్యా. ఎవరికి వాళ్ళే దాచిపెట్టుకుని వాళ్ళే అనుభవిస్తారు. ఆ పేరుకు మనం బానిసలం అవుతాం కాబట్టి అందరికి కూడా నెత్తిన చేయి పెట్టి వాళ్ళు సుఖపడుతున్నారు. స్వర్గం అంటే ఇస్తారు వాళ్ళు బ్రాహ్మణులు? ఇవ్వరు. అట్లనే ఎవరు కూడా తెలియనితనముతో ఒకటి ఊహించుకోవడం, దాన్ని చేయడం అంతా ఆత్మద్రోహమే తప్ప వీళ్ళు ఏమి చేసేటువంటిది లేదు. కనుక ఆత్మద్రోహమునకు బానిసలు కాకోకుండా ఉండాలంటే ముందు పెద్దల దగ్గర ఈ సృష్టి విధానాన్ని విచారించాలి. సృష్టికి పూర్వము నీవు ఎట్లుంటివి, సృష్టి అయిన తర్వాత ఈ శరీరాన్ని ఎట్లా ధరించినావు,
ఈ శరీరంలో వచ్చేటువంటి గుణాలకు, అవస్థలకు, సంకల్పాలకు నువ్వు ఎట్ల బానిసమైనావు అవన్నీ తెలియజేసి మరి సృష్టి నుండి విడువబడే పద్ధతిలో మనకు నేతి నేతి మహావాక్యములు తెలియజేసి ముందరికి తీసుకుపోయి, ఇక నేతి నేతి మహావాక్యములు అయిన తర్వాత మనకు ఎట్లా వస్తుంది? ఇంకా సర్వం కల్విదం బ్రహ్మ. అందుకే మనకు గురుగీత గురుధర్మంలో ఏం చెప్తాడంటే, త్వం పిత త్వంచమే మాత త్వం బంధు త్వంచ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. తల్లి రూపము ధరించింది నీవే, తండ్రి రూపము ధరించింది నీవే, బంధు బాంధవుల దేవతా రూపము ధరించేది నీవే. కాబట్టి అంతా ఒకే పదార్థం అనే జ్ఞానము నాకు బోధించినటువంటి గురుదేవ, నాకు ఈ భ్రాంతులు బంధాలన్నీ విడిపించినావు కాబట్టి అట్టి మీకు నమస్కారం అని అంటున్నా. ఇప్పుడు ఎట్లా ఈ అన్ని మనసులో పేరుకొని ఉన్నాయి, మనసులో నిలువై ఉన్నాయి బంధాలు. ఇప్పుడు గురుడు దాంటన్నిటిని కూడా విడిపించి తెలియజేసిన. మరి నాకు ఇలా ప్రపంచం అన్ని ఎవరు చేసి పెట్టినారు ఇవి అనే సందేహం వచ్చినప్పుడు ఆ సందేహం తీర్చేదానికి ఎవరు చేసి పెట్టలేదురా, ఇవన్నీ నువ్వే అయినావు, నీకంటే అన్యమైన పదార్థం ఇంకా ఒక్కటి కూడా లేదు సృష్టిలో అని దీని ఏకత్వాన్ని పూర్ణంగా నిర్ణయించడానికి కృష్ణదేశికేంద్రుల వారు పరిపూర్ణము ఒకటి తప్ప ఇతరమైన ప్రపంచమెల్ల తగ తెలియము నీవు ఎరుకేనని. అందుకే ఆయన మొట్టమొదటిని ఎరుకని ఏకత్వం చేస్తా. ఎరుక లక్షణంలో ఎరుకే దేహేంద్రియములు, ఎరుకే వర్ణాశ్రమములు, ఎరుకే శృతులు, ఎరుకే నీవును నేనును, ఎరుకే సతి సోదరాదులు ఎరుగుము వచ్చ నీ దీర్చలు ఇదిగో నీ ఇచ్చ. హరిహర బ్రహ్మాది సుర నర గిరి సరి తరు మృగ ఖగ చరాచరములన్నీ ఒక అదేనప్ప అయింది, వేరే కాదు. కాబట్టి దీంటంటే నువ్వు జయించాలని పోవద్దు, దాంట్లో పట్టుకోవాలని పోవద్దు. దీంటంటకు మూల కారణమైనటువంటి వస్తువును అర్థం చేసుకొని దాన్ని జయించమని మనకు పూర్ణ బోధలు వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు చెప్పండి, అన్ని నీవైనావు కదా, హక్కు నీవే, సొమ్ము నీవే, అతి నీవే, అండాండములు నీవే, బ్రహ్మాండము నీవే, ఈ అన్నిటికీ ఆధారమైన బ్రహ్మము నీవే. మరి పంచభూతాలు, లోకములు అన్ని కూడా నీ స్వరూపం. అందుకు మీకు ఇదంతా సుషుమ్న నాడి నిర్ణయంలో నిర్ణయమైనా అది ఆనాడిదేమోలే అనుకున్నామే కానీ అది నేను అనుకోలేదు కదా. దాన్ని మరీ దగ్గరికి తీసుకురావాలన్నప్పుడు ఇట్లా చెప్పాలి. మరి ఇవన్నీ సుషుమ్న నాడిలో సృష్టి ఎట్టుందో చెప్పారు కదా. ఎవరు చెప్తారమ్మా సుషుమ్న నాడి? చెప్పండి. రాకపోయి ఇప్పుడు మళ్ళా నేటి మహావాక్యముల చేత ఆత్మను తెలుసుకున్న తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ అన్నప్పుడు అంతా కూడా నీవే అయినావు. అందువల్ల నీ నిలయం ఎటువంటిది అంటే ఇదిగో. అందుకు పంచభూత వికల్పమైన ప్రపంచమందు సుషుమ్న సింహాసనమందు శుద్ధ చైతన్య స్వరూపమైన నీ తత్వానికి ప్రకృతి అనేటువంటి యొక్క మాతతో కూడుకొని ఆ సింహాసనం మీద కూర్చొని సృష్టి స్థితి లయములు చేస్తూ వాటన్నిటికీ విలక్షణంగా ఉండేటువంటి వాడు నీవని దేవతా రూపంలో మనం దైవాన్ని అన్నాం. కానీ గురువు దగ్గర పోయి ఇన్ని తర్వాత ఆ దేవతా రూపము మనమైనాం. భక్తి స్థానాన్ని రద్దు చేసి దేవతా స్థానాన్ని అధిష్ఠింపజేస్తాడు గురువు. కాబట్టి ఇప్పుడు నీకు స్వస్థానంలో ఎట్లయినావు, నీవే సర్వకర్తవైనావు. భక్తి స్థానంలో ఏమన్నావు, ఆయన దేవుని చేసినావు, అన్ని నీవే స్వామి అన్నావు. మరి భక్తి మార్గంలో ద్వయం ఉంటుంది కాబట్టి దానికి ఆ పద్ధతే సరిపోతుంది. జ్ఞాన మార్గంలో ద్వయం ఒప్పుకోదు గనుక అంతా నీవే కావాలి గనుక ఈ మార్గం సరిపోతుంది. అందువల్ల నేటి మహావాక్యముల చేత పొందిన తత్వము మరి మళ్ళా నాకు పిండ బ్రహ్మాండాలన్నీ కనిపిస్తాండాయి కదా స్వామి అంటే ఈ ఎవరు చేసినారంటే ఎవరు చేయలేదప్ప, ఇది నీవు ఈ రకంగా అయినావు. అప్పుడు నీ చేత అయినటువంటిది నిన్ను ఎలా బంధిస్తుంది? ఇంకా ఈ స్థితిలో ఉంటే నీకు ప్రపంచంలో ఉన్న ఏ బంధము లేదు. అది అట్లా అట్టి అంటున్నటువంటి లక్షణాలన్నీ కూడా మనకు తెలియజేస్తాడు. ఇప్పుడు విశ్వ సృష్టివి నీవు, విశ్వేశ్వరుడవీవు, విశ్వవంజుడవీవు, విశ్వమీవు, వేదవేద్యుడవీవు, వేదాంతుడవీవు, వేదస్థుడవీవు, వేదమీవు, యజ్ఞకర్తవు నీవు, యజ్ఞభోక్తవు నీవు, యజ్ఞరూపుడ నీవు, యజ్ఞమీవు, దేవదేవుడవీవు, దేవాత్మకుడవీవు, దైవజ్ఞుడవు వీవు, దైవమీవు, శిష్యుడవు నీవు, పరమదేశకుడవీవు, సగుణ నిర్గుణుడవు నీవు, సాక్షి నీవు,
రమ్య గుణరామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ పంచ పెద్దల క్రమము రాజమార్గాన్ని బాగా సిమెంట్ రోడ్ వేసినారు. ఇక నీకు ఇంకా మినహాయించి ఎవరన్నా ఉన్నారు ఇందులో? దేశకుడు నీవైతివి, శిష్యుడు నీవైతివి, వేదము నీవైతివి, వేదముతో తెలుసుకోదగిన దేవుడు నీవైతివి, దేవతలు నీవే అయితివి, ఈ దేవతలందరితో పూజింపబడే దేవుడు నీవే అయితివి, విశ్వము నీవే అయితివి, విశ్వవందుడు విశ్వము చేత వందనం చేయించుకునేవాడు నీవే అయితివి. కాబట్టి ఎప్పుడైతే ఈ పూర్ణమైనటువంటి అద్వైత స్థితి, ఏకపదార్థ స్థితి మనకు గురుకరుణ చేత లభ్యమవుతుందో అప్పుడు ఎలా ఉన్న ప్రపంచం అలా ఉన్నా కూడా అదే ఆ స్థితి మనకు కలుగుతుంది. అప్పుడు ఒక్కటి కూడా నీకు బంధాన్ని కలిగించదు. కాబట్టి ఇప్పుడు ఈ సర్వం కల్విదమనేటువంటి దాని యందున ఎవరి చేత కల్పింపబడింది ఈ సర్వము అన్నప్పుడు ఇంకొక పరోక్ష జ్ఞానం లేకోకుండా ఇదంతా నీ చేతనే కల్పింపబడింది. అప్పుడు పెద్దలు ఏమన్నారు? మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. ఎక్కడ పడుతున్నదమ్మా? ఇప్పుడు కుండలిని యోగం అనే పద్ధతి ఉంది కదా, అది 3.5 సుట్టలు చుట్టుకొని మూలాధారం అందు పండుకొని పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయి అనంతకాలం నిద్రిస్తా ఉంది. అది యోగమాయను తన చేతిలో పెట్టుకొని ఈ జీవులను జగత్తును ఆడిస్తా ఉంది అని మనకు యోగమాయలో చెప్తుంది. ఎందుకు అంటే ఆ మూలాధారం ఉండేటువంటి యోగమాయ ఈ ప్రపంచమును ఎలా మూసేస్తుందో, మనకు నిద్రావస్థ వస్తుంది కదా, మనకు నిద్ర వచ్చి శరీరాన్ని కానీ ప్రపంచాన్ని కానీ కనిపించకుండా తెలియనీకోకుండా మూసేస్తుంది అంటే అది ఎట్లుంటది? ఆ యోగమాయ. ఆ యోగమాయే నీకు మరుపు రూపములో ఉన్నది. దానికి రేచకపూర్వక కుంభకముల చేత అంటే పెద్దల యొక్క విచారణ చేత నిర్ణయార్థాలు మనకు తెలిస్తా రావడం చేత కల్పితమైనటువంటి భావాలు ఎలా రహితమవుతాయో ఈ యొక్క పద్ధతిలో కుండలిని పద్ధతిలో తెలియజేస్తుంది. ఇప్పుడు ఇట్లా భిన్న భిన్నాలుగా ఉన్నటువంటి భావాలన్నీ కూడా మనకు భిన్నాలుగానే అర్థమైనాయి. మరి అటువంటి దానికంతా ఎవరు కర్తవు అంటే ఇదిగో ఇప్పుడు నేను కర్తవు, ఇవన్నిటినీ నేనే కావాలి. ఇప్పుడు ఈ స్థూల శరీరం ఎవరిది? నీవే. 25 ఇంద్రియములు, 25 ఇంద్రియాది దేవతలు, 25 ఇంద్రియములకు విషయాలు, అది విశ్వము, ఇది దేవుడు. ఈ విశ్వము ఈ దేవుల చేత పూజింపబడేవాడు నీవే. అందుకే దాన్ని దేశికుడు నీవే పరగ శిష్యుడు నీవే అన్నప్పుడు దాన్ని దేశిక స్థానంలో గురుస్థానంలో పెట్టి ఎప్పుడైతే ఆరాధిస్తామో అప్పుడు నీకు ఏకత్వం వస్తుంది. ఆ గురుత్వం ఆచరణలో పెట్టుకోకుండా మనం ఈ 25 ఇంద్రియ విషయాల లోపలనే జీవితం గడిపినామంటే అది ఎప్పుడు కూడా నీ స్వరూపాన్ని తెలియనీయకోకుండా చేస్తుంది. ఇప్పుడు ఈనాడు నువ్వంతా నేనే అనగలుగుతామంటే ఆ యొక్క భావం తెలిసే అన్నారు కానీ తెలియక అనలేదు, మోసం చేసే కనలేదు, భ్రాంతి పెట్టించుకునే దానికి కనలేదు. విచారణలో తేలిన సారము కాబట్టి దీన్ని అందరూ కూడా ఒప్పుకోవాలి. అందువల్ల ఇప్పుడు సర్వము కలివిదం బ్రహ్మ అనే దాంట్లో నిన్ను విడిచిపెట్టేది లేదు కదమ్మా. అండాండములు కానీ పిండాండములు కానీ బ్రహ్మాండములు కానీ దేవతలు కానీ దేవుడు కానీ వేదము కానీ శాస్త్రము కానీ పురాణములు కానీ ఎవరి నుండి వచ్చినాయి? నీ నుండి వచ్చినాయి. అంటే నీ నుండి వచ్చినవని తెలిసినప్పుడే అవి నీకు బంధము నుండి తొలగిపోతాయి. కానీ అది ఎవరో నా కొరకు చేసినారు దాన్ని నేను ఆచరించాలన్నప్పుడు నీకు మరి బంధమే మిగులుతుంది. కాబట్టి ఈ బంధములు అన్నిటినీ తెంచాలి గురుడు. ఒక బంధమును కూడా శిష్యునికి పెట్టరాదు. బంధం అంతా చేస్తే నా దగ్గర ఉంటాడో లేదో, నాకు నమస్కారం చేస్తాడో లేదో, నన్ను పూజిస్తాడో లేదో అనే ఆశ గురువుకుండి ఉన్ని కొన్ని దినాలు ఉండనని చెప్పి పెడతా పోతే గిన వాడికి ఎప్పుడు బంధమే ఉంటుంది. అందువల్ల సర్వబంధ రాహిత్యం చేసినప్పుడే ఎరుక సులువుగా విడిసేకి వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు నేతి వాక్యాలంటే సర్వం కలివిదం బ్రహ్మం అంటే ఇంకా అంతర్వాక్యములకు విలక్షణంగా ఉండేది, అంతర్వాక్యములు సృజించుకొని దాని యందు ఉండేది, సమస్త ధర్మాలకు నీవే కారణం అనేది తెలిసింది. ఇక్కడికి అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఏమొస్తాయి? మహావార్తలు వస్తాయా? పంచభూతైక్య నిర్ణయం.
అవని నీరంబులో నైక్యంబుగా చేసి నా నీరమగ్నిలో నైక్యపరచి నా యజ్ఞి వాయువుల నైక్యంబుగా చేసి నా వాయువు గగనమందైక్యపరచి గగనంబు మనహంకారంబులో గల్పి తదహంకృతియు మహాతత్వమందు నైక్యంబుగా చేసి నా మహాతత్వము నద్వయ బ్రహ్మమందైక్యపరచి నట్టి యోగీంద్రుడద్వయుండ ప్రమేయుండ ప్రతర్కుండనంతుండు నగిల సముడు రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితావా ప్రభు మహారాజుకి పంచభూతములు తన నుండి విజృంభించిన విషయం చెప్పినాడు కదా, మరి దాంట్లో తనలో లయము చేసుకొని తాను అద్వయ బ్రహ్మముగా ఉండే పద్ధతిని కూడా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఎంత విజ్ఞానం ఉన్నా కూడా విషయ ప్రపంచంలో స్థిరచిత్తము కుదరక మళ్ళా ఏడ పొరపాటు జరిగిందని మళ్ళా సాధనలు లేకపోయే పరిస్థితి ఇది. అందుకే ఈ పంచభూతాది ప్రపంచంలో నేను అనేటువంటి జీవుడు విహరించినంత వరకు సందేహాలు ఉంటాయి కాబట్టి మళ్ళా పంచభూతాలను తనలో లయం చేసేటువంటి పద్ధతిని చెప్తా ఉన్నాం. ఇప్పుడు పృథ్వీ తత్వం దగ్గరికి వచ్చాక 5 భూతాలు అయినాయి కదా. 5 భూతాలు పృథ్వీ తత్వంలో ఉంటాయి కాబట్టి ఈ పృథ్వీ తత్వం ఉన్నంత వరకు కూడా నీకు ఈ అవస్థలన్నీ తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు అద్వయ బ్రహ్మము నుండి స్వయం ప్రకాశ బ్రహ్మము నుండి అవ్యక్తము మహత్వ మహదాంకారము పంచభూతాలు పుట్టినాయి. ఈ 8 ప్రకృతులు నీ సృష్టి స్థితి లయములకు కారణమై వస్తాను. కాబట్టి వీటిని మళ్ళీ ఎట్లా కలపాలి అంటే ఈ వస్తు రూపంలో కలిపేది కాదు, భావ రూపంలో ఏ దాని నుండి ఇది పుట్టిందని మనకు అర్థమైందో తిరిగి దాన్ని లయం చేసుకుంటా పోవాలి. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు పృథ్వీతత్వమైన స్థూల శరీరం పడుకుంటది. జలతత్వమైన సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు ఆలోచనలు, సంకల్పాలు, ఊహలు వస్తానే ఉంటాయి. ఆ జలతత్వమైనటువంటిది ఎప్పుడు లయం అవుతుందో సూక్ష్మ శరీరము లయమయ్యి కారణ శరీరం మాత్రం మిగులుతుంది. కారణ శరీరంలో అగ్నిభూతానికి ఎక్కువ చోటు ఉండడం వల్ల ఆ కారణ శరీర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దాని మహాకారణ శరీరమైనటువంటి వాయువులో కలుపుతుంది. అప్పుడు వాయువు రూపంలోనే అది తిరుగుతూ ఉంటుంది. ఈ వాయువు యొక్క సంచారము ఆకాశమైనటువంటి చేతనం నుండి వస్తుంది కానీ లేకపోతే రాదని చెప్పి ఈ స్థూల శరీరమును సూక్ష్మ శరీరములో, సూక్ష్మ శరీరమును కారణ శరీరములో, కారణ శరీరాన్ని మహాకారణ. ఇక ప్రాణ ప్రయాణ సమయంలో కూడా మొట్టమొదట మనకు ఆకాశభూతమైనటువంటి జ్ఞానము మగ్నత చెందాలి. జ్ఞానేంద్రియములు, విషయేంద్రియములు తర్వాత మగ్నత చెందుతాయి. లయమైతే ఒకదాని అందదు. తర్వాత వాయుతత్వము లేచిపోతుంది. పృథ్వీతత్వమైన శరీరం పడిపోతుంది. స్థూలము సూక్ష్మ శరీరాల వరకే మనకు జనన మరణాలు కనబడతాయి. అంటే పృథ్వీభూతము, జలభూతం, అగ్నిభూతం వరకే మనకు సత్య శరీరం కనబడతాయి. వాయుభూతం నుండి ఆకాశభూతం వరకు అవి నిత్య శరీరాలుగా కనబడతాయి. దాంట్లోకి సావు చెప్పరు. ఇప్పుడు మనకు దృష్టి స్థూల దృష్టిలోనే ఉండాలి కాబట్టి పుడితే పుట్టినారని, సచ్చినారని, పుట్టినప్పుడు నగడం, సచ్చినప్పుడు ఏడవడం ఇవి మనకు జరుగుతాయి. కానీ జ్ఞాన దృష్టిలో చూసినప్పుడు అసలు జీవాత్మ రూపమైనటువంటి వాయువు గాని, జ్ఞాన రూప పరమాత్మ రూపమైనటువంటి ఆకాశము గాని దీంట్లోకి సావు లేదు కదా. అందువల్ల జనన మరణములు ఎందుకు మనకు ఉంటాయని ఆత్మరూపాన్ని నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ స్థూల శరీరానికి లక్షణాలే అవి పుట్టడం, సావడం, దాని గురించి ఏడవడం, నగడం అవివేకమే తప్ప ఏమీ లేదని చెప్పి దాంట్లో తీసేసి, మరి ఈ జ్ఞాన రూపమైనటువంటిది వాయు రూపమైనటువంటి జీవుడు ఉన్నంత వరకు ఇట్లా పృథ్వీపు తత్వాలను ఎత్తుకొస్తా ఉంటుంది. అది కారణం ఉంది కాబట్టి. అందువల్ల పంచభూత ఐక్య జ్ఞానాన్ని మన వాళ్ళు చెప్పినారు. దాన్ని మనకు లయ పద్ధతిలో చెప్పినప్పుడు కూడా
ఇట్లా పృథ్వీ జలములోను, జలం అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశములోను, ఆకాశం మహదాంకారములోను, మహదాంకారం మహత్తత్వంలోను, మహత్తత్వం అవ్యక్తములో కలిపి ఆ అవ్యక్తమైనటువంటి అద్వైత బ్రహ్మములో లీనమై తాను స్వప్రకాశమైన చేతనం ఒక్కటే ఉంటది గాని ఈ కల్పితమైనటువంటి ప్రకృతులు ఏవీ ఉండవు అనేది ఎప్పుడైతే మనకు అనుభవానికి పెద్దల ద్వారా తెలుస్తుందో ఇంక వీడు పంచభూతములను ఐక్యం చేసుకోనుగలడు, ప్రపంచమును తనలో లీనం చేసుకోనుగలడు, ప్రపంచమును విడవబడగలడు. అంటే ప్రపంచం సృష్టించిన లయించిన దాని యొక్క సుఖదుఖ ప్రమేయములు లేకోకుండా తాను ఎప్పుడు సాక్షి రూపముగా ఉండవలెను. ఈ పద్యములో ఈ అన్నిటికీ గంట నీకు విలక్షణమైనటువంటి సాక్షి స్వరూపాన్ని చెప్తారు. ఈ నిష్ట కుదిరినటువంటి వాడు ఇక ఏ కోరికలు గాని ఏవీ ఉండవు. వేటికి ఉండవంటే అన్ని కామనుల యొక్క అధిష్టాన తత్వం తానై ఉన్నాడు. వీటన్నిటి నుండి విచారించి తన యొక్క స్వరూపాన్ని తాను పొంది ఉన్నాడు కాబట్టి ఉండవు. కానీ జ్ఞానం ఉన్నంత వరకు అజ్ఞానానికి సహజ ధర్మాలు ఉన్నాయి, ఎరుక ఉన్నంత వరకు మరుపు గుణాలు ఉన్నాయి. మరిస్తే మళ్ళీ ఇవన్నీ వస్తాయి. అందుకే మరుపు అనే మంత్రదండం ఎంతవరకు ఉండాలా అంటే ఒక మహాత్ముడు ప్రాణం పోయేటప్పుడు మాయ వచ్చాడట, ఒరే నేను ఎన్ని రూపాల్లో నిన్ను బంధించాలన్నా కూడా తప్పించుకొని పోతున్నావురా, మాయను జయించిన వాడు నువ్వే తప్ప నా సృష్టి ఎప్పుడు చేసినాను కానీ ఇంతవరకు మాయను జయించిన వాడు లేడు. బాగా పరిపూర్ణ వేదాంతం విన్నటువంటి వాడైనా కదా సార్ లాస్ట్కి ఏదో ఒక ప్రలోభానికి బానిస అయిపోయి భ్రాంతికి లోనయ్యి తను విడుస్తున్నాడు కానీ నువ్వు చాలా గొప్పవాడని పొగిడిందంట. తల్లి పొగడొద్దమ్మా, ఈ శ్వాసలు అంతా బయటికి పోయే వరకు నన్ను ఏమనొద్దు, అప్పుడు కావాల్సింది పొగుడు. ఇది ఉంటే ఒక్క శ్వాస ప్రమాణం ఉన్నసారి ముంచుతావు నువ్వు. ఒక్క శ్వాస ఆడేంతున్నా కూడా నువ్వు కొత్త ప్రపంచాన్ని సృష్టించి నన్ను మాయలో పెడతావు తల్లి, నువ్వు ఆ లాస్ట్ శ్వాస పోయే వరకు నా జోలికి రావాలని మొక్కినాడట. ఓరి ముందా కొడుకు ఇప్పుడన్నా పట్టుకుందామంటే ఇట్లా అయిపోతుంది అన్న. ఎందుకంటే ఈ చేసినటువంటి పుణ్యం చెప్పుకుంటూ పోతాది అనేటువంటి ఒక ధర్మం ఉంది. అనుభవాన్ని కానీ విపరీతంగా చెప్పుకుంటే అది ఎందుకు పోతాది అనే దానికి మనకు శాస్త్రంలో ఒక పద్ధతి పెట్టినారు. 100 యజ్ఞాలు చేసి యయాతి మహారాజు స్వర్గానికి ఇంద్రుడైపోతాడు. ఇంద్రుడైపోతానే చూసినాడు బాగా లక్షణంగా. ఇంద్రవైభవం చెప్తావా, కొత్తగా పోయినప్పుడు బ్రహ్మాండంగా ఉంటది. ఆ ఇంద్రవైభవాన్ని అనుభవించే టైంలో దేవేంద్రుడు ఇంకా పదభ్రష్టుడైనాడు కదా, బట్టు వేషం వేసుకున్నాడు. వీడు పొగిడి భట్రాజు రూపం అట్లా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని, ఓ యయాతి మహారాజా, సృష్టి జనించి అనేక వేల యుగాలైంది, శాస్త్రమును అనుసరించి నీ మాదిరి యజ్ఞం చేసినాడు గాని ఈ ఇంద్ర పదవిని పొందినవాడు గాని లేడు. నువ్వు ఎంత పుణ్యాత్మునివో, ఎట్లా చేసినావో. వేలాది మంది రాజులు భూమండలాన్ని ఏళ్ళు గాని వాళ్ళు ఆ భూమండలంలో సుఖము సాలక దేవేంద్ర లోకంలో సుఖాలు అనుభవించాలని అందరూ ప్రయత్నం చేసిరి గాని నీ మాదిరి వచ్చిన లేడయ్య, అందరూ మధ్యలోనే పోయినారు. నువ్వు చాలా గొప్పవాడు అన్నాడు. నువ్వేమేం చేసినావు ఆ పుణ్యకథలు వింటారన్నాడు. అంటే వీడు మొదలు పెట్టాడు ఆత్మస్థితి చేసుకుండేది. నేను యజ్ఞములు తలపెట్టాను, మొట్టమొదట స్వర్గసుఖం కావాలని అనుకోలేదు. ఆ తర్వాత బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసినాను, బ్రాహ్మణ సంతర్పణ చేసినాను, చెరువులు కట్టించినాను, బావులు దోగించినాను, వనాలు వేపించినాను, చలివెందులు పెట్టించినాను, అన్ని రకాలైనటువంటి 100 యజ్ఞాలు పూర్తి చేసినాను అని చెప్పి నేను అన్నాను. అన్ని చెప్తాను. ఇది లేచినాడు దేవేంద్రుడు, పైకి లేచి మెడ పట్టి కిందికి నొక్కినాడు. ఇది దేవుణ్ణి యయాతి మహారాజు. ఏమయ్యా అట్లా అన్నాడండి. అన్ని తెలుసు కానీ నీకు ఒకటి తెలుసు అన్నాడు. ఈయన ఏమన్నాడు, ఆత్మస్థుతి ఎప్పుడు చేసుకుంటావో, చేసిన పుణ్యకర్మలు చెప్పుకుంటావు, అప్పుడు నాశనం అయిపోతాయని నీకు శాస్త్రం చెప్పలేదా? నువ్వు అన్ని చెప్పుకునే పోయినా కింది పడిపోయినా దొద్దేసినాడు. ఒక్క నిమిషం అయినా కూర్చోలేవాడు దాని మీద. కూర్చుంటా నేను ప్రదభ్రష్టం చేసినాడు. అప్పుడు వచ్చి నైమిషారణ్యంలో పడిపోయినాడు యయాతి మహారాజు. అప్పుడు ఈ నైమిషారణ్యంలో ఈ సప్త ఋషులు లోకహితార్థమై మహాయజ్ఞాన్ని చేస్తా ఉన్నారు. మహాయజ్ఞం చేసేటప్పుడు వీళ్లకు కొన్ని విధులు మర్చిపోయినారు. యజ్ఞము ప్రారంభించి మధ్యలో ఎట్లా చేయాలా, అగ్నిని ఎలా రగిలించాలా, అగ్నికి ఆ యజ్ఞ ఫలాన్ని ఏ దేవునికి ఒప్పజెప్పాలా, దానికి ఎంత నెయ్యి ఆజ్యం పోయాలా, ఎన్ని మంత్రాలు చదవాలా అనేటువంటివన్నీ దానికి విధులు ఉన్నాయి. దానికి యజ్ఞానికి విధులు అయిన తర్వాత పూర్ణాహుతి చేసి పూర్ణాహుతి సంపూర్ణమయ్యేంత వరకు
యజ్ఞ దీక్షను విరమించుకోకుండా చేసే ధర్మాలు ఉన్నాయి. వీళ్ళు ఋషులు ఒకరు ఎప్పుడు యజ్ఞం చేయరు. వాళ్ళు ఆ సప్త ఋషులకు ఆ విధం తెలియకోకుండా యజ్ఞము యయాతి మహారాజు వద్దంటే బాగుండు. 100 యజ్ఞాలు చేసినటువంటి మహాత్ముడు ఆయన. ఏ యజ్ఞం, రుద్రయజ్ఞం ఎట్లా చేయాలి, చండీ యజ్ఞం ఎట్లా చేయాలి, ఇంద్రయజ్ఞం ఎట్లా చేయాలి, మరి భూతయజ్ఞం ఎట్లా చేయాలనేటువంటి విషయాలన్నీ బాగా తెలిసినటువంటి వాడు. మన ప్రాప్తం కొద్దీ యయాతి మహారాజు స్వర్గస్థుడైనాడు. ఆయన ఉన్నింటికైనా మనకు బాగుండు కదా అని అనుకుంటున్నారు 7 మంది కూర్చొని సప్తఋషులు. లోకహితమైన యజ్ఞం. ఆ యయాతి మహారాజు పాపం పుణ్యమునంత మిగిలి ఉన్నది కాబట్టి తీర వచ్చి పడ్డా. అప్పుడు ఇక్కడికి వచ్చి పడతానే వీళ్ళు యయాతి మహారాజును చూసినటువంటి వారు కదా, ఆ ఆనందం అయిపోయింది. అయినా ఈ యజ్ఞం చేయవలసిన విధానంలో చేయకపోతే మాకు దోషం వచ్చేది. ఈ పచ్చగత దోషం వచ్చి యజ్ఞ ఫలానికి దూరం అయిపోయే వాళ్ళము. మాకు సరైనటువంటి సమయంలో భగవంతుడే నిన్ను పంపించినాడు. మా యజ్ఞములు మాకు జ్ఞాపకం రాలేదు అని అంటారు. అంటే ఈ సప్త ఋషుల యొక్క మాటలు విని యయాతి మహారాజు సంతోషంగా యజ్ఞ విధులన్నీ చేపించాడు. ఆ యజ్ఞ విధులన్నీ చేపించిన తర్వాత యజ్ఞం పరిపూర్తి అయింది. అప్పుడు వీళ్ళు 7 మంది కూర్చొని మాట్లాడుకున్నారు, ఈ యజ్ఞ ఫలితాన్ని ఎవరికి దారపోయాలా అంటే వాళ్ళలో మెజారిటీ జనము మనం ఈ యజ్ఞమును మర్చిపోయి ఉంటాం కదా చేసే విధానము, మనకు అటువంటి దోషం అంటకుండా రక్షించినటువంటి వాడు యయాతి మహారాజు. కాబట్టి ఈ యజ్ఞమునకు ఆయనే కర్త కనుక ఈ యజ్ఞ ఫలాన్ని ఆయనకి ఇవ్వాల. ఎప్పుడు సప్త ఋషులు ఈ లోకోపకారమైనటువంటి ఈ మహాయజ్ఞ ఫలితాన్ని నీకు దారపోస్తా ఉన్నామని చెప్పాడు అన్నారో మళ్ళా దేవేంద్రుడైనాడు. 100 యజ్ఞాలు చేసి దేవేంద్ర పదవి అనుభవించినటువంటి ఇంద్రుడు మళ్ళీ దేవేంద్రుడైనాడు. దేవేంద్రుడు అయిన తర్వాత మళ్ళా వచ్చినాడు ఇంద్రుడు పొగిడి, బా ఇంతవాడు లేనే లేడయ్యా, అప్పుడు వచ్చిన పద్ధతి వేరు, ఇప్పుడు వచ్చినది ఇంకా అద్భుతం అన్నాడు. ఏమంటే అప్పుడు జీవితం ఎంతో కాలం ఉన్నది, 100 ఏళ్ళు బతికినావు కాబట్టి యజ్ఞాలు చేసి వచ్చినావు, ఇప్పుడు పోయి 10 నిమిషాలు కూడా కాలే మళ్ళీ తిరిగి వేసుకుని వచ్చినావు, 3 రోజులు కూడా దాకని అన్నాడు. అంటానే దేవేంద్రుడు, నువ్వు పొగడతలు వద్దు కానీ దూరం పో అన్నాడు. నువ్వు పొగిడేది వద్దు, నేను చెప్పేది వద్దు అని. ఆ రకంగా ఇట్లా ఎందుకంటే పరమాత్మ స్థానంలో ఉండేటువంటి వాడు ఈ ప్రకృతుల యొక్క భ్రాంతులకు లోనయ్యి యయాతిరాజు పతనమైనట్లయితాడు. మళ్ళా సప్త ఋషుల సహాయం చేత మళ్ళా ఇంద్రుడు ఎట్లయితాడో ఆ పెద్దల వాక్యములు విని విని మళ్ళా తానట్ల పరమాత్మ స్వరూపుడయి మళ్ళా ఇంద్ర పదవి వస్తాడు. అందువలన దేవతల యొక్క ఇంద్రుని పదవిని కూడా తుచ్చముగా తలిసి బ్రహ్మానంద సుఖాన్ని అనుభవించేటువంటి మానవునికి ఇవన్నీ పెద్దవి కాదు. అందువలన భూమి ఎట్లా పుట్టిందన్నప్పుడు దానికి ఒక మార్గం తెలిసింది కదా. ఆత్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, తిరిగి దీని పొయ్యే మార్గం కూడా ఇట్లే. అందుకు పృథ్వీని జలములో లీనం చేయాలి. ఎట్ట చేయాలి? ఈ స్థూల పద్ధతిని సూక్ష్మ పద్ధతిగా దాన్ని లయం చేయాలి. అంటే దాని జన్మస్థానములు అది దాన్ని కలపాలి. మరి ఈ సూక్ష్మమైనటువంటి ద్రవ రూపము జరిగినటువంటి ఈ జలభూతాన్ని తిరిగి దానికి కారణభూతమైన అగ్నిభూతములో లీనం చేయాలి. ఎందుకు లీనం చేయడం అంటే అర్థం తీసుకుపోయి కలపడము అంటే దాని నుంచి ఇది పుట్టింది కాబట్టి దాంట్లో లయం అవుతుందనే భావము దృఢంగా తెలుసుకోవాలి. అప్పుడు ఈ అగ్నిని వాయువులోను, వాయువు ఆకాశంలోను ఇట్లా చేర్చి అప్పుడు ఏమై ఉంటాడు? ఈ మహాంకారాన్ని మహత్తులోను, మహత్తును అవ్యక్తంలోను, అవ్యక్తమును అద్వయ బ్రహ్మంలో కలిపినటువంటి వాడు తాను నిష్కల బ్రహ్మయ్యి సర్వసాక్షిగా ఉంటాడు. అందుకు తాను సంకల్పిస్తే సృష్టిని ఇలా లయం చేసుకుని బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపంగా ఉంటాడు. లేదు తాను ఇది చేసుకుంటే ఈ రకంగా ఉంటాడు. అందుకు ఈ సృష్టి స్థితి లయములకు మూల కారణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని అమనస్క యోగంలో సీతారామాంజనుడు చెప్తాడు. ఈ అమనస్క రూపుడైనటువంటి జ్ఞాని ఎట్లా ఉంటాడు అన్నట్టు, ఒకవేళ తన యందు సకల ప్రపంచము కల్పితంబని ఎంచి కాంచినవు. ఒకసారి ఎట్లుంటాడు బ్రహ్మజ్ఞాని? ఈ ప్రపంచమంతా నా యందు కల్పింపబడిందని, అది నాకు బంధమని అనుకోకుండా ఆ చూసి ఆనందంగా నవ్వుతాడంట. ఒకవేళ సకల జీవోపాధుల యందు తను చూసి మిగల సంతోషమునందు,
ఈ 84 లక్షల జీవరాశులు అండపిండ బ్రహ్మాండాలుగా కనబడి ఈ ప్రపంచమంతా నేనే ఉన్నాను కదా అని చెప్పని నవ్వుతాడు, ఆనందపడతాడు. ఒకవేళ దేహాదు నొప్పుగా విహరింప సర్వసాక్షినంటంచు సంభ్రమించు. ఈ దేహాది ప్రపంచం అంతా కనబడితే ఇవన్నిటికీ నేను సాక్షి రూపుని కదా, సాక్షి స్థానంలో ఇవి ఏం చేస్తాయి, తటస్థునికి సృష్టి ఏం చేస్తుంది అని ఆనందపడతా. ఒకవేళ నేనొక్కడిని అన్యమించుకలేదని నిర్వికల్ప సమాధి జందు ఎవరి కోసం ఆరాట నేనొక్కడనేనని. అందువల్ల వాని యొక్క భావములు వాని యొక్క లీలలను వర్ణించేదానికి హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. అటువంటి యొక్క స్వరూప స్థితిని అనుభవిస్తాడు జ్ఞాని. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క భావము సర్వం కలియుగం బ్రహ్మ నేతి నేతి అయినాక సృష్టిని అంతా తనలో తీసుకొని ఇప్పుడు తాను మిగిలినాడు. ఇక్కడ పూర్ణబోధ కావాలి. ఈ నేననే పదార్థం ఒక్కటే మిగిలి ఉంది కాబట్టి దీన్ని జయించి అతి సులభంగా ఉంటది. అక్కడి నుండి పూర్ణబోధ స్టార్ట్ అవుతుంది. వీటి వరకు అధికారులుగా చేసేది మహా కష్టం. ఇక వేదశాస్త్ర పురాణ వాసనలు అన్ని కూడా ఈ మహావాక్య విచారణ తర్వాత అన్ని పోతాయి. చెప్పండి. జ్ఞాని అయ్యే లక్షణము బ్రహ్మమందాత్మైక్య భావంబు జలసితే అజ్ఞాన వృత్తులు ననుగుతుండు. అజ్ఞాన వృత్తులు ననగిన పిమ్మట అవివేక వృత్తులు ననుగుచుండు. అవివేక వృత్తులు ననిగిన పిమ్మట అభిమాన వృత్తులు ననుగుచుండు. అభిమాన వృత్తులు ననిగిన పిమ్మట రాగాదులెల్ల విరాగమౌను. రాగములు పోవునప్పుడు కర్మములు తొలుగు. కర్మములు తొలగ నిర్మల జ్ఞానియగునో. రమ్య గుణ రామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా. వచ్చినాయి. వాటి జన్మహేతు లక్షణాన్ని చెప్పేటప్పుడు ఈ సప్త భూమికలను ఆయన ఆధారంగా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు జన్మహేతు లక్షణాన్ని తీసి మళ్ళీ జ్ఞానేయ లక్షణాన్ని బోధిస్తాం. ఎందుకంటే ఆరోహణ అవరోహణ పద్ధతి రెండు ఉన్నప్పుడే బోధ సమర్మకంగా తెలుస్తుంది. ఎర్రిముఖాల మాదిరి ఎట్లా పడితే అట్లే చెప్పుకుంటా పోతే అది బోధ క్రమం ఉండదన్నమాట. అందువల్ల ఇప్పుడు అప్పుడు జన్మహేతు లక్షణాన్ని చెప్పినాడు కదా, ఎట్లా చెప్పినాడు అప్పుడు? ఆత్మయందున ఆత్మయందున మాయ ఆరోపితమైంది అన్నప్పుడు, మాయ అంటే అర్థం అంటే మీరు అప్పుడు విన్నారు, మరి మర్చినారేమో. పద్యం ఉంది కాబట్టి మరి చెప్తే జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు శుద్ధమైనటువంటిది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం శుద్ధమైనటువంటి దాంట్లో మాయ ఎట్లా ఆరోపితమైంది అన్నప్పుడు, ఇప్పుడు సుషుప్త అవస్థలో ఆత్మ తప్ప వేరే పదార్థం ఎవరికి గోచరం కాదు. ఆత్మ కూడా తనకు తాను గోచరం కాకుండా నిర్మలంగా ఉంది. దాని ఎందున మనకు శరీరం అనేటువంటిది తోస్తుంది. జాగ్రత్త అవస్థ వస్తుంది కదమ్మా తెల్లవారుతుంది. ఈ మాయ ఆత్మ ఎందున ఈ మాయ ఎప్పుడు తోచిందో అప్పుడే ఆత్మను మరిచిపోయే అజ్ఞానం మనకు వచ్చింది. ఎప్పుడు సాకార రూపమైనటువంటి మాయ కంటికి కనపడతాదో ఆధారభూతమైన ఆత్మను నేననే జ్ఞానం అప్పుడే మరుపు వచ్చేస్తుంది. ఈ మరుపే ఆత్మను తిప్పలు పెడతాడు. ఇంకా అందువల్ల ఆత్మ ఎందున మాయ ఆరోపితమైతేనే అజ్ఞానము సంభవిస్తుంది. అజ్ఞానం అంటే నేను పలాని వాడననే జ్ఞానం కోల్పోయి ఈ కనపడిన మాయలో ఉండేటివే చూసుకుంటా ఉంటాడు. అజ్ఞానమందు అభిమానం పుట్టింది. అభిమానం అంటే ఏమి? తన పరిధి ఎంత ఉంటే తనకి ఏ శరీరం కనపడిందో దాన్నే మానించడం, దాన్ని ప్రేమించడం, దాన్నే చూడడం. ఈ అపరిమితమైనటువంటి దృష్టి కోల్పోయి పరిమిత దృష్టికి వచ్చింది. ఇప్పుడు ఈ అభిమానం అంటే అది అంటే ఎదురుగా నీకెంత కనపడిందో అంత దాన్ని ప్రేమించి గుణం. అభిమానం వస్తానే ఇంక నీకు నిత్యానిత్య వివేకం కోల్పోయింది. ఇంక ఇక్కడ ఇది అనిత్యమా నిత్యమా అనేటువంటి వివేకం కూడా లేకపోయింది. అవివేకం ఎప్పుడు ఆవరించేసిందో అప్పుడు రాగద్వేషాలు వస్తాయి. దాని పద్ధతి అది. ఎందుకంటే నాదన్న దాని మీద ప్రేమ, నాది కాదన్న దాని మీద ద్వేషం. మన పిల్లల మీద ప్రేమ, మన పక్కింటి పిల్లల మీద ద్వేషం. ఇట్లా ఈ రకంగా
రాగద్వేషాలు వస్తాయి. రాగద్వేషాలు వస్తానే ఉండవు. అప్పుడు శరీర పోషణ, శరీరానికి సంబంధించిన కర్మలు ఇవన్నీ చేస్తూ రావడం వల్ల ఈడేం చేసినట్టు సంపూర్ణమైనటువంటి ఇక కర్మాలు జన్మలు ఎత్తుకుంటా వస్తాయి. ఒక్కొక్క కర్మకు ఒక జన్మ, ఒక్కొక్క ఆలోచనకు ఒక జన్మం ఎత్తుకుంటా వచ్చినాడు కదా. మరి ఇప్పుడు బ్రహ్మజ్ఞానం చేత విచారించినాడు. మరి ఈ కర్మబంధమైన జన్మలు ఎత్తాలనా, నిర్మల జ్ఞానిగా ఉండాలా అన్నప్పుడు ఈ మార్గాన్ని చెప్పాడు. ఇంత విచారించిన తర్వాత వాని స్వస్థానం నిర్మల జ్ఞానమే కదా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మమంద ఆత్మైక్య భావంబు తెలిసితే అజ్ఞాన వృత్తులు నలుగుచు. ఇప్పుడు బ్రహ్మము ఆత్మని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, శరీరధారి అయి ఉన్నప్పుడు, ప్రపంచ రూపములో ఉన్నప్పుడు బ్రహ్మకు మరి 3 పేర్లు వచ్చినాయి. బ్రహ్మము ఒకటి, బ్రహ్మాండానికి ఆధారంగా ఉండే చోటలో పరమాత్మ ఒకటి, పిండాండమునకు ఆధారముగా ఉండే చోట ప్రత్యేగాత్మ ఒకటి, 3 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రత్యేగాత్మ పరమాత్మ అయిన ఈ పిండ బ్రహ్మాండ కర్తలు అధిష్టాన చేతన రూపమైనటువంటి ఆ బ్రహ్మమే తప్ప వేరే కాదనే భావం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు పిండ బ్రహ్మాండ ఆకృతిగా తోచేటువంటి ఈ మాయకు విలక్షణత్వం చేసి వాడు బ్రహ్మమవుతాడు. అందువల్ల ఫస్ట్ మాట ఏం చెప్పినాడు, బ్రహ్మమందు ఆత్మైక్య భావం ముందు తెలియాలి. ఇప్పుడు ఆత్మ అంటే ఎవరు చెప్పండమ్మా? నేను ఆత్మను అన్నప్పుడు ఈ సృష్టి కంటే పూర్వం ఉన్నటువంటిది, సృష్టికి ఆధారంగా ఉండే చైతన్యానికి నీకు భిన్నము లేదనే భావం ముందు తెలియాలి. తెలిస్తే నీకు ఈ ఆత్మ బ్రహ్మమందు ఐక్యమవుతుంది. ఈ ఆత్మ బ్రహ్మమందు ఐక్యమైతే అప్పుడు అజ్ఞాన వృత్తులు పోతాయి. అంటే నిన్ను నీవు తెలుసుకునే జ్ఞానం ఎప్పుడు వచ్చిందో నీకు కనపడే ప్రపంచం నిజమనే భ్రాంతి పోతాయి. అజ్ఞాన వృత్తులు అణిగిన పిమ్మట అభిమాన వృత్తులు, అప్పుడు ఈ పిండాండం ఇది బ్రహ్మాండం అనే అభిమానము ఏది ఉండదు, అంతా ఏకమైపోయి. అభిమానము పోతే అవివేకము దాని వెంబడే పోతుంది. అభిమానం ఉండగానే కదా నీకు ఆ బుద్ధి పుట్టింది, పరిచ్ఛిన్న బుద్ధి. ఆ అభిమానం అనే ఆవరణ తొలగిపోతానే అపరిచ్ఛిన్నం బుద్ధి వస్తుంది. అందువలన ఈ యొక్క అవివేకము తొలగిపోతానే రాగాదులు పోతాయి. రాగాదులు పోతే కర్మము పోతే నిర్మల జ్ఞానం. ఇట్లా జ్ఞాని ఈ సప్తభూమికల యొక్క పద్ధతిని బాగా విచారించి, జన్మహేతు లక్షణాన్ని విచారించి, జన్మతో ఉన్న సుఖ దుఃఖాలన్నీ అనుభవించి, ఈ జన్మ లేనప్పుడు ఉండేటువంటి తన స్వరూపాన్ని విచారించినప్పుడు తనకు ఈ నిర్మల జ్ఞానం వస్తుంది. అంటే ఇట్లా పూర్తి శారీరకంగా చచ్చిపోయినప్పుడు వస్తుంది అనేది కాదు, అప్పుడు ఎవరు అనుభవించలేరు, ఆ పద్ధతికి పోతుంది. ఇప్పుడే ఈ విచారణ పద్ధతిలోనే నిర్మల జ్ఞాని కావాలి. అట్లా నిర్మల జ్ఞాని అయినటువంటి వాడు ఇక ఏ దానికి మలినానికి అంటాడు. అందుకే మనం గురువు గారిని నిర్మలాయ నమః, శుద్ధాయ నమః అని మనం ఎందుకు అంటున్నామంటే ఆ స్వరూపాన్ని పొంది ఆ స్థితిలో ఉండేవాడే గురువు. మరి మంత్రభ్రాంతి, తంత్రభ్రాంతి ఏటేటో పెట్టుకొని గురుత్వాన్ని సాగించేటువంటి వారు ఆయనకే భ్రాంతి వదలకపోతే మనకే వదులుతాడు. కాబట్టి ఏమన యోగి అన్నట్లు తానకే తెలియదు తానెవరికి తెలుపు పాలు మాలినట్టి పశువు కొడుకని ఆ గురువును తిట్టినాడు. కాబట్టి ఈ యొక్క లక్షణాన్ని బాగా విచారించి ఇప్పుడు మనం జ్ఞానులం అయినట్టే కదమ్మా, అయినట్టే అయిపోవాలి. ఇంకా మననం చేయాలి. రహస్యం తెలిసింది కాబట్టి, విషయం తెలిసింది కాబట్టి దాన్ని స్థితిగా నిలుపుకోవాలి. ఆ స్థితిగా నిలుపుకుంటే ఇక ఏమీ ఉండదు. ఇంకా తర్వాత 4 మహావాక్యములు. ఋగ్వేద జ్ఞానకాండము, ఐతరేయ పరిషత్తు, ప్రజ్ఞాన బ్రహ్మం అనే శృతి. శ్రవణేంద్రియంబుల శబ్దముల్ వినుచుండు, కర్మేంద్రియంబుల స్పర్శలెరుగు, చక్షురింద్రియముల వీక్షించు రూపముల్ రూఢిగా జివ్వచే రుచుల నెరుగు, గ్రానరంధ్రంబుల గంధమా గ్రానించు వాక్కుల వచయించు వాక్యములను, ఏ జ్ఞానమున నిన్ని తెరిగెనా జ్ఞానంబు ప్రజ్ఞానమని శృతుల్ బలుకుచుండు, నట్టి ప్రజ్ఞాన లక్షార్థ అనుభవంబు నీ స్వరూపంబు నిక్కంబు నిజ పదంబు. రమ్య గుణరామ భద్రాద్రి రామ
పరశురామ నరసింహదాస సంరక్షితాహ. ఆ ఆ ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద వాక్యము ఐత్రేయోపనిషత్తులో ఉన్నదనేటువంటిది మనకు చెప్పారు. ఇది జ్ఞానకాండ. ఉపాసనకాండ అయిపోయింది, కర్మకాండ అయిపోయింది. జ్ఞానకాండ వేదము చెప్పేది మన స్వస్వరూపాన్ని తెలియజేస్తుంది. వాక్యములలో రోచక వాక్యములని, విధి వాక్యములని, భయానక వాక్యములని, అవాంతర వాక్యములని, మహావాక్యములని ఇన్ని పద్ధతుల్లో ఉంటాయి. మనకు పరమాత్మ మీద రుచి పుట్టించడానికి, దేవభక్తి బాగా పుట్టించడానికి చెప్పే వాక్కులన్నీ కూడా రోచకమైన వాక్యాలు, ప్రేమ పుట్టించేటువంటి. దానికి భక్తిలో అనేక సూత్రాలు ఉన్నాయి ఈ వాక్యాలు. ఇక వైరాగ్య వాక్యాలు ఉన్నాయి. ఇల్లు వాకిల మాయ, ఇల్లాల మాయ, పెళ్ళాం మాయ, బిడ్డల మాయ, ధనధాన్యముల మాయ, ప్రపంచం మాయ, శరీరం మాయ అని చెప్పి వీటి మీద భ్రాంతిని రప్పించడానికి ఈ మా వాటలు చెప్తారు మనం. ఇక భయానక వాక్యాలు మనకు కొన్ని ఉన్నాయి. ఆయన యమదూతలు వచ్చి నిన్ను పట్టకపోయి నువ్వు చేసినటువంటి పాపాలకి నరకములో అసినిపాత నరకము, కుంభీ నరక పాకము నరకము, వైతరిణి నరకం, ఇట్లా అనేకమైనటువంటి నరకాలు ఉన్నాయి. అవన్నీ నీ కోసమేరా, నువ్వు కర్మలు చేస్తే అవన్నీ పెడతారు అని చెప్పానని మనకు ఈ భయానక వాక్యాల చేత పరమార్థాన్ని దగ్గరగా బోధించే అవన్నీ గమ్యములు కాదు, కానీ మనం పొందవలసిన పరమార్థానికి మార్గములు ఇవి రావాలి. అవి వస్తేనే వస్తాయి. కోటి వాంఛలు నీలో గమ్మి, నీ బోటి తనయులను ఆత్మ నమ్మి, నేటి జీవుడు తనువు దాటిపోవక ముందే సూటి తెలియవు మేను కాటిపాదైపోవు, అప్పుడేమి ముక్తి గనియేవు, నీవిప్పుడే పరమాత్మ గనలేవు. నువ్వు దీంట్లోనే నమ్మి ఇట్లా అయిపోయినావు. ఈ మేనేమో దాటి కాటికి పోతుంది. కోటీశ్వరుని అయినా కాటికే ఈడుస్తున్నారు కానీ మందిరంలో పెట్టుకుంటున్నారా? మరి ఇక దాని కొరకే నన్ను ఇంత కష్టపడతాండేది. నీ స్వస్వరూప నీ సంధానాన్ని నీకు అవసరం లేదా అని పెద్దలు ఏం చేసినారు. ఇట్లా దిట్టంబుగా కరుణ మాని నీ చుట్టూ నాయుధములు పూని, బెట్టిదముగా బాధ పెట్టి పాశముల చేకట్టి యమకింకరులు పట్టి తీసుకుపోవు, అప్పుడేమి ముక్తి గనియేవు. అప్పుడేమన్నా నువ్వు ముక్తికి అంటావు నాయన. నువ్వు ఇప్పుడే పరమాత్మ స్వరూపాన్ని విచారించమని చెప్పి మనకు భయానకమైనటువంటి వాక్యములు కూడా వేదము చెప్పింది. నరకములు ఎన్ని రకాలు ఉన్నాయో అది చెప్పింది. ఇవి ఎన్ని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మానవుడు తెలిసి తెలియక అజ్ఞాన దశలో ఉంటాడు కాబట్టి వానికి జ్ఞానమును కలిగించాలనే ఉద్దేశంతో చెప్పినట్టువే గాని ఊరికే భయపెట్టే కాదు. తెరపించుటే దెబ్బ వేసేనా నా తండ్రి, ఎరిగించి పైమర్మం నీ ఎరుకని నేతీసి వేసేను చూడు, అట్లనకుండా చేసేను. తెరపించుటే భయం పెట్టేదానికే గాని కొడతానేమి రా అన్నట్టుగా ఈ రకంగా ఆ పెద్దలు మనకు భయానక వాక్యాలు అయిన తర్వాత వ్యక్తిగా ఉపాసనా వాక్యాలు వస్తాయి. మనకిష్టదేవుడు ఎవరు, ఆ దేవుణ్ణి చింతియాలా. కనీసం మనం ప్రపంచమును సంసారాన్ని చింతించి అలసిపోయేటువంటి ఈ మనసుతో మన ఇష్టదేవాన్ని కొంచెం సేపు ప్రార్థిస్తే ఆ యొక్క పద్ధతిలో మనకు బాగా మనశ్శాంతి ఉంటుంది, సంసార సుఖం అబ్బుతుంది, దైవకృప కలుగుతుంది అనేటువంటి పద్ధతిలో ఉపాసనా వాక్యాలు వస్తాయి. ఇట్లా వాక్యాలన్నీ అయిపోయిన తర్వాత కర్మ వాక్యాలు చెప్పేది, యజ్ఞయాగాదులు చేపించి వ్రతాలు చేయించి తీర్థయాత్రల్లో గొప్పతనాన్ని ప్రబోధించి పుణ్యలోకాలు వస్తాయనేటువంటి పద్ధతిలో చెప్పే వాక్యాలు మనకు అనేకం ఉన్నాయి. ఇన్ని వాక్యాలు వేదం మనకు చెప్తా వచ్చి ఇప్పుడు ఏం చెప్పింది? ఇప్పుడు మహావాక్యం అంటే మహా పెద్ద గొప్ప వాక్యం. ఈ వాక్యం విన్న తర్వాత ఇంకా ఏవి కూడా అంతగా వినబుద్ధి కాకుండా ఆత్మరూప స్థితి కలుగుతుంది. అందువలన ఏ జ్ఞానము శ్రవణేంద్రియముల చేత శ్రవణాన్ని వింటా ఉందో, ఏ జ్ఞానము త్వగేంద్రియమును ఆధారం చేసుకొని స్పర్శను చూస్తా ఉందో, ఏ జ్ఞానము నేత్రములను ఆధారముగా చేసుకొని రూపాలను వీక్షిస్తా ఉందో, ఏ జ్ఞానము నాలుకను ఆధారముగా చేసుకొని ఋషులనన్నిటినీ గమనిస్తా ఉందో, ఏ జ్ఞానము ముక్కును ఆధారముగా చేసుకొని వాసనలు చూస్తా ఉందో అది ప్రజ్ఞానము అని పెద్దలన్న. ఇప్పుడు ప్రజ్ఞ అంటే అర్థం ఏమి గొప్పదని కదా. ప్రజ్ఞానం అనేటువంటి విషయంలో
ఇప్పుడు నీవెవరనే దానికి విచారణ చేస్తే ఇది కావాల్సి వచ్చింది పెద్దలకి. ఇది తప్పనిసరిగా చేయాలి. ఎందుకు అంటే దీంట్లో పెద్ద వస్తువు ఏది, ఏది ఉంటే ఇదంతా నడుస్తా ఉంది, ఏది దీనికి ఆధారం అన్నప్పుడు మహాత్ములందరూ కలిసి చర్చించినప్పుడు నాయన మన అనుభవానికి ఆనందానికి ఏదయ్యా కారణం, ఏ వస్తువో మీ అనుభవాలు చెప్పమని చెప్పి అన్నారు. అది ఒక రాజసభ మాదిరి జ్ఞానులంతా కలిసి చేసినటువంటి సభ. అప్పుడు ఒక ఆయన లేచినాడు, మరి సకల సుఖ దుఃఖాలకు ఈ శరీరమే కదా కారణం, కాబట్టి అన్నీ అనుభవించాలంటే శరీరమే, కాబట్టి నాకు శరీరమే బ్రహ్మముగా అంటే గొప్పదిగా కనబడుతుంది, దీనికంటే గొప్ప పదార్థం ఇంకా లేదు, నాకు శరీరమే గొప్పది అన్నారు. సరే, దానికి తగిన హేతువాదం చేశాడు కదా, ఇదే అన్ని సుఖ దుఃఖాలకు, ఇదే నాకు నిలయము, ఇదే నాకు ఆధారం అని. సరే, అది రాసుకున్నారు. ఆ మాటని తర్వాత ఇంకొక జ్ఞానిని అడిగినారు, ఏమయ్యా సరిపోయిందో అన్న. రెండు ఆయన లేచినాడు, అయ్యా దేహము బ్రహ్మమని, దేహం ఆత్మ అంటే నేను ఒప్పుకోను, దేహము జడ పదార్థము, పడుకున్నప్పుడు ఎట్లుంటుందో చచ్చిపోయినప్పుడు ఎట్లుంటుందో ఎప్పటికీ ఇప్పుడు కూడా అట్లే, దీనిని కదిలించాలంటే దేహానికి సాధ్యము కాదు, దేహము కదలలేదు, స్వతహా జడం అది. దాని లోపల ఉండేటువంటి ప్రాణము ఉంటేనే ఇది కదులుతుంది, కాబట్టి ఈ శరీరము కాదు పెద్దది ఆత్మ, ఈ ప్రాణమే గొప్పది అని ఒక ఆయన. మరి ఇది కూడా హేతు పద్ధతి, న్యాయమైన పద్ధతిలోనే కనబడింది. సరే, ప్రాణం లేకపోతే శరీరాన్ని ఎవరు చూడరు కదా, ముట్టరు కదా, కాబట్టి ప్రాణమే గొప్పది అన్నారు. ఇప్పుడు దేహాత్మవాది కంటే ప్రాణ ఆత్మని వాదించేవాడు గొప్పవాడైనాడు. ఏమయ్యా మీకు అందరికీ సమాధానమేనా అంటే ఇంకొక జ్ఞాని లేచి, అయ్యా దేహము ప్రాణము రెండు జడములే కదా, దాంట్లోకి ఏం తెలుస్తుంది, పండుకొని నిద్రపోయేటప్పుడు దేహము ఉంటుంది, శ్వాస బుస కొడతానే ఉంటుంది, అది ఏమన్నా గుర్తెరుగుతుందా, ఎవరైనా వస్తే చూస్తారే, దొంగలు వస్తే ఏమన్నా అదిలిస్తారే, కాబట్టి ఈ రెండు జడములు బ్రహ్మం అంటే నేను ఒప్పుకోను, ఈ రెంటితో అనుభవించడానికి ఇంకొకటి ఉండాల. అట్లా అంటే మళ్ళా ఉడుకుని వెళ్ళిస్తాను, మళ్ళీ అందులో కొంచెంసేపు వస్తుంది, మళ్ళా భూతం మారుతుంది, అగ్నిభూతం పోయి జడభూతం వస్తుంది. ఇప్పుడు వాటి వరకు వచ్చినామో చెప్పండి. దేహము ఆత్మ కాదు, ప్రాణము ఆత్మ కాదు అనేది వచ్చింది. ఈ రెంటిని కదిలియాలంటే ఏం కావాలన్నారు, ఒకటి లేచినాడు. సర్వ సుఖ దుఃఖాలకు, సర్వ బంధాలకు, సమస్త కర్మలకు మనస్సే కారణం, కాబట్టి మనస్సు ఉంటేనే ఈ రెండు పనిచేస్తాయి, కానీ మనసు లేకపోతే అవి పనిచేయవు, కనుక మనస్సే ఆత్మ అని చెప్పని ఇంకొక ఆయన. ఇంక మనసు దగ్గరికి వచ్చి అందరూ ఒప్పుకోవాల్సింది, అదే దాని పనిలే అన్ని, సర్వము ఈ ప్రపంచ కృత్యములన్నీ దానివి. సరే, ఇది కూడా పద్ధతిగానే ఉన్నదన్నారు. ఇంకేమయ్యా వీటికి పరిసమాప్తి అయినట్లయినా ఇదేనా పెద్దది, ఇంకా ఏమైనా పెద్దది ఉన్నదా అన్న. అయ్యా మనస్సు ఆత్మని ఎట్లా ఒప్పుకుంటారయ్యా, మనస్సు 3 సెకండ్లకు ఒక సంకల్పం చేసేది, నిర్ణయం లేనటువంటిది, నిలకడ లేనటువంటిది, ఒక్క నిమిషం కూడా అది నిలబడి పనిచేయదు కదా, అది ప్రవాహ రూపమైనటువంటిది, దాన్ని క్రమబద్ధీకరించి పని చేయాలంటే ఇంకొకటి ఉండాలా, అదే నిర్ణయాత్మకమైన బుద్ధి. కాబట్టి నేను మనసును కూడా ఆత్మగా ఒప్పుకోను, నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధిని నేను ఆత్మగా ఒప్పుకుంటానని చెప్పి ఈ జ్ఞానవాదులు వచ్చిన. నిజమే, మరి ఏ పని చేయాలని ఊరికి సంకల్పిస్తే పని ఎట్లా జరుగుతుంది, దానికి నిర్ణయించి పని చేయాలి కదా. నిర్ణయాత్మకమైనది లేకపోతే ఏ సిద్ధాంతము కానీ, ఏ దేవుడు కానీ, ఏ మతము కానీ, ఏ సంసారము కానీ, ఏ భార్య బిడ్డలు కానీ నిలబడరు. నిశ్చయం భూమికి మీదనే వీళ్ళంతా ఉంటారు, సంకల్ప భూమికి మీద ఉండదు అని లెక్కాచారం పెట్టుకొని ఓహో బుద్ధే గొప్పది అనేటువంటి తీర్మానం చేసిన. అంటే అనుభవం పెరిగే కొద్దీ ఆ యొక్క అనుభూతి కూడా పెరుగుతుంది అన్నట్టుగా వీళ్ళ యొక్క వాదం చేసే కొద్దీ ఆత్మ సమీపిస్తా ఉంది. ఇక అయ్యా ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధి పరతస్సహ. ఇది బుద్ధి, ఇది మనసు, ఇది ప్రాణము, ఇది శరీరం అని ఏది ఎరుగుతాందో ఆ జ్ఞానం ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి, కానీ ఆ జ్ఞానహీనమైన చోట్ల ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయా? కాబట్టి ప్రజ్ఞానమే పెద్దది, బ్రహ్మ. ఎప్పుడు ప్రజ్ఞానమును బ్రహ్మస్థానానికి తీసుకొని వచ్చి నిర్ణయం చేసినారో అప్పుడు సిద్ధాంతం చేసి రూల్స్ పాస్ చేసినారు. ప్రజ్ఞానము బ్రహ్మ,
మరి ప్రజ్ఞానము బ్రహ్మం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు జ్ఞాన రూపంలో ప్రజ్ఞానం బ్రహ్మం అన్నారు, కానీ ఆ ప్రజ్ఞానము నేనే అనే అనుభవం రాలేదు. ఇంకా ప్రజ్ఞానానికి బ్రహ్మత్వాన్ని ఇచ్చినారు. ఓహో, ఈ అన్నిటికంటే శరీరం కంటే ప్రాణం పెద్దది, ప్రాణము కంటే మనసు పెద్దది, మనసు కంటే బుద్ధి పెద్దది, బుద్ధి కంటే జ్ఞానం పెద్దది అనేటువంటి పద్ధతి వచ్చినది. ఇక ఈ ప్రజ్ఞాన బ్రహ్మమునకు తోడు అహం బ్రహ్మాస్మి అనేది వచ్చే వరకు దీనికి తాత్పర్యం రాదు. కాబట్టి ప్రజ్ఞానము బ్రహ్మం అనేది ఇప్పుడు అర్థమైంది. సకలేంద్రియములకు అది కర్త కాబట్టి, సకలేంద్రియములు విషయములు కాబట్టి, వీటన్నిటినీ దాన్ని అనుభవిస్తాను కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మము అనేది తీర్మానమైంది. ఇంకా చెప్పండి అమ్మా. అంటే దీన్ని చతుర్ముఖేంద్ర పార్వతీపతి రమాపతి పార్వతీపతి వాసవాజకిల దేవతలయందు మానవాశ్వగవాది మసక పిపీలికాంతము జీవులందు చైతన్యమొకటి, అట్టి చైతన్యమే ఆత్మ బ్రహ్మంబనే పదమునకు లక్షార్థ భావమిదియు. కమలజాది పిపీలికాంతాని శరీరముల్ వాక్షార్థమని వాటి వదిలితేను, యాపర బ్రహ్మ చైతన్య ఆత్మలనటి వార్త భేదంబులేగాని వస్తు ఒకటి. రమ్య గుణరామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహా. ప్రజ్ఞాన బ్రహ్మములో ఇది రెండవ వాక్యం. ప్రజ్ఞానం అంటే కేవలం ఒక శరీర ఆవరణంలోనే ఉండాలనే అర్థం చేసుకొని శిష్యుడు సంకుచిత భావానికి ఎక్కడ గురి అయిపోతాడనని గురువు గారు మొత్తం సృష్టి అంతా చతుర్ముఖేంద్ర దేవేశు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, మనుష్యుడు, అశ్వము, గోవులు, పిపీలకాలు, కీటకాలు అన్నిటి లోపల కూడా ఈ ప్రజ్ఞానం ఉన్నది అని ఇప్పుడు ఏం చేసినాడు. ఇప్పుడు వాచ్యార్థ రూపముగా ఉండే పిపీలకాది బ్రహ్మ పర్యంతం ఉండే శరీరాలన్నిటిని నిరసించి తీసేసి ప్రజ్ఞానమును మాత్రం ఇప్పుడు తీసుకుంటాడు. అప్పుడు ఆత్మ బ్రహ్మ అనే పదభేదాలే తప్ప వస్తువు మాత్రం భేదము లేదు, ఆత్మకు బ్రహ్మకు విలక్షణత్వం లేదు అనేటువంటి ప్రజ్ఞానాన్ని బాగా పూరించుకోవడం. ఇక వారిలో ఉండే జ్ఞానం పెద్దది, వీరిలో ఉండే జ్ఞానం పెద్దది అనే భిన్న భావాలు పోగొట్టడానికి దీనికి పండితారాటిల వారు నేను బ్రహ్మమని ఎవరు రాసినారు అన్నాడు. ఇంకా చతుర్ముఖుడు రాసినాడు అన్నాడు. అంటే చతుర్ముఖ దేవేంద్ర దేవతలు రాసినారు అని చెప్తున్నారు. అంటే చతుర్ముఖ దేవతల్లోనూ నీ లోపలను జ్ఞానం వేరా ఒకటేనా అన్నాడు. అంటే వార్త భేదమే కానీ వస్తువు ఒకటేనా అన్నాడు కదా. కాబట్టి ఒకటే స్వామి అన్నాడు. ఒకటే స్వామి అంటే చతుర్ముఖుడు రాసినాడని ఎందుకు చెప్తున్నారు? నేనే రాసినానని చెప్పొచ్చు కదా. అంటే ఈ పరోక్ష జ్ఞానాన్ని పోగొట్టేదానికి ప్రత్యక్ష జ్ఞానం కావాలి. అప్పుడు ఈడేమనగలుగుతాడు, ఓహో చతుర్ముఖుడు ఈ నేను అనేటువంటి ఉపాధి భేదాలే గాని జ్ఞానం ఒక్కటే, ఆడ రాసిండేది నేనే, ఈడ రాసిండేది నేనే. అందుకే నానా దేశములలో నానావిధ శాస్త్రతత్తుల నన్ను నమ్ముటకై నేనే రచించి పెట్టిది. నానా దేశములందు నరరూపమును ఏమయ్యా మళ్ళా ఏరే రూపంలో గాడి రూపంలో కుక్క రూపం రచించిన అంటారు. నర రూపంలోనే ఇవన్నీ చేసేది. ఈ నర రూపంలోని ఇవన్నీ కల్పించుకోవాలా, నర రూపంలో ఇవన్నీ చేయించుకొని పోవాలా. కాబట్టి దీనికి యొక్క లక్షణాలన్నింటినీ కూడా తెలియజేసినాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు చతుర్ముఖ దేవుడు గాని, అశ్వాలు గాని, గోవులు గాని, ఏనుగులు గాని, పిపీలకము ఎక్కడ సృష్టి ఉందో అక్కడ అన్నిటి లోపల ఉండేది ప్రజ్ఞానం ఒక్కటే అని ఎప్పుడు ఏకత్వ జ్ఞానం వస్తుందో ఈ ఉపాధులన్నిటినీ తొలగదోసి ఆ బ్రహ్మము ఆత్మ అనే పదాలు రెండు లేకోకుండా ఆలోచన చేస్తే వస్తువు ఒకటే గాని రెండు లేవు అనేటువంటిది వచ్చింది. కానీ దీనికి అపరోక్షం అవసరం. వస్తువును తెలుసుకున్నాడు, అంతా అయింది. ఇక దీన్ని అనుభవవాక్యంగా తీసుకోవాలి. దీన్ని విధివాక్యం అంటారు. ప్రజ్ఞాన బ్రహ్మము విధివాక్యము. ఎటువంటిది అది? దాని యొక్క స్వరూప స్వభావాలు ఏమన్నప్పుడు ఇట్లా ఉంటుంది. శరీరములో ఇట్లా ఉన్నది, సృష్టి అంతటా ఇట్లా ఉన్నది. శరీరములో శ్రోత్రముతో, త్వక్కుతో, నేత్రముతో, జిహ్వతో, గ్రాణముతో ఏదైతే తెలుసుకుంటున్నారో అది ప్రజ్ఞానం అని ఒక్క శరీరములో చెప్పిన ఆ ప్రజ్ఞానాన్ని
సృష్టి రూపంలో చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని పిపీలకాంతం వరకు ఉండే ఉపాధులన్నిటి లోపల కూడా ఆ ప్రజ్ఞానమే పనిచేస్తా ఉంది, ఆ ప్రజ్ఞానమే ఉన్నది. కాబట్టి ఉపాధులను తీసేసి చూస్తే ప్రజ్ఞాన బ్రహ్మం వచ్చింది. ఇంకా తర్వాత యజుర్వేద జ్ఞానకాండము బృహదారణ్యకోపనిషత్తు అహం బ్రహ్మస్మి అనే శృతి. పరిపూర్ణమయ్యున్న పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయంబునందు బుద్ధికి సాక్షి అయి స్ఫురింపుచున్నది అహమనే పదమున కర్దమగునో. ప్రతిలేనిదై స్వతః పరిపూర్ణ పరమాత్మ బ్రహ్మ శబ్దమున కర్దంబు నిలియు అహమేవ బ్రహ్మ బ్రహ్మేవ అహమనియన్న అస్మనే పదమున కర్దమనుచు నెరిగి వాక్యార్థముల నెల్ల పరియసించి అనుభవ జ్ఞాని పొందు లక్షార్థమందు. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితావా. మనం ప్రొద్దున ఋగ్వేదంలో ఉండేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మను తైత్రేయ ఉపనిషత్తు జ్ఞానకాండం నుండి మనం విన్నాము. ఇక ఇప్పుడు యజుర్వేద జ్ఞానకాండం, ఇది మన సాంప్రదాయ మూల పురుషుడైనటువంటి ఈ యాజ్ఞవల్క్య మహర్షి నుంచి పుట్టినటువంటి ఈ బృహదారణ్యకోపనిషత్తు, చాందోగ్య ఉపనిషత్తు చాలా పెద్ద ఉపనిషత్తుల పేరు. ఐత్రేయోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు చిన్న ఉపనిషత్తు. అందుకే ఈ అహం అనేటువంటి పదార్థానికి బ్రహ్మత్వం ఎలా సిద్ధిస్తుందనే దానికి బృహదారణ్యకోపనిషత్తు, ఇది మనకు జ్ఞానకాండంలో, ఇది అఖిల గురు సాంప్రదాయంలో మూల పురుషులైనటువంటి పెద్దలలో మనకి యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి వాక్యం ఇది. ఈ వాక్యము ఈ అహం అనేటువంటి పదంలో ఉండే గొప్పతనాన్ని ఏమో చెప్తుంది. ఈ అహం బ్రహ్మ అస్మి అనేటువంటి 3 పద విభజన జరిగినప్పుడు అటువంటి విభజన జరిగేది ఎలాగంటే బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయం కావాలి. ఈ సృష్టి లోపల భూమండలం సప్తద్వీపాలు ఎతికి భరతఖండాన్ని ఎన్నుకునేటువంటి తత్వం ఉండాలి. భరతఖండం అనేటువంటి భూమండలంలో పుట్టిన తర్వాత ఉపాధి ఏది ఉండాల దానికంటే 84 లక్షల జీవోపాధులలో మానవోపాధి కావాలి. మానవోపాధి అయిన తర్వాత బ్రహ్మ విద్యకు యోగ్యమైనటువంటి మనస్తత్వం ఉండాలి. ఇది లేకపోతే ఈ కాయం అందరి మానవులే కదా. ఇప్పుడు కొందరు అంటారు మానవుడు అంటే నిటారుగా పెరుగుతున్నాడు కాబట్టి మానవుడు ఎన్నెముక పేగి పెరుగుతానని. అందరికి ఎన్నెముక పేగి పెరిగింది, బ్రహ్మ విద్య ఏమైనా తెలుసుకుంటాడారా? ఎన్నెముక పైకి పెరిగినా వందరగా పెరిగినా తెలుసుకునేది యోగ్యమైనటువంటి శరీరం కావాలి. అందువల్ల బ్రహ్మ విద్యకు యోగ్యమైనటువంటి శరీరములో బుద్ధికి సాక్షి అయి స్మరణ చెప్తే ఆ స్మరణ రూపంలో ఉండేటువంటి యొక్క జ్ఞానాన్ని ఇక్కడ అనుసంధానం చేయాలి. సాధన దశలో దీన్ని ఇది ఎట్లా చెప్తారంటే తెల్లవారుజామున ఆత్మ స్వసంకల్పం చేత కదిలినప్పుడు అది నేనని ఎక్కడి నుండి పుట్టుకొని వస్తుందో ఆ స్థానమును చూడమని చెప్పి అన్నారు. అహంస్మరణ పుట్టే చోటు ఏది? మనకు పుడతానే జ్ఞానేంద్రియముల మీదకి వచ్చి జీవుడు ప్రపంచం మీద పడిపోతాడు. అయినా నేను ఎట్లా పుట్టినని ఆలోచన చేస్తాడు. వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు అట్లా చేయాలనే ఇష్టం కలిగినటువంటి వానికి గురుమూర్తి చెప్పినాడు. అయినా ఈ సృష్టిగత మూల పదార్థం ఎక్కడ పుడుతుంది చూడి. ఇక్కడ మనకు అంతరణాల ముఖాంతర మధ్య త్రైలోక్య కల్పిత దృగాకాశమైనటువంటి ఈ ఎరుక ఎక్కడ పుడుతుంది. అందుకే చిదాకాశమున నిదానించి సచ్చిదానందు నీగార్చును. ఈ జ్ఞానం అనేటువంటి ఆకాశం లోపల ఈ మొత్తం ప్రపంచమంతా ఎట్లా పుట్టుకొని వస్తుందో దాన్ని చూడమన్నారు.
అట్లా చూసేటువంటి యోగ్యత కలిగినటువంటి జన్మమే బ్రహ్మ విద్యకు పనికొచ్చింది. జగమును చూసే యోగ్యత ప్రజల్లో అందరికీ ఉండదు, సృష్టిలో అందరికీ ఉండదు. కానీ తన పుట్టుక స్థానమును చూసి తానెవరో తెలుసుకునేటువంటి యోగ్యత ఏ కోటికి ఒక్కరికి మాత్రమే ఉన్నది. అట్లా శరీరములు బ్రహ్మ విద్యకు యోగ్యమైనటువంటి శరీరంలో బుద్ధికి సాక్షి రూపమయ్యి స్మరణ రూపములో ఏదైతే పుడతాందో అది అహం అనే పదమునకు అర్థం. అహం అనేది ఎక్కడ పుడుతుంది? అక్కడ పుడుతుంది. శరీరం మీదకి వచ్చిన కలిపి అంటాం. ఇది జ్ఞానం కాదు, ఇది నీకు ప్రత్యక్ష ప్రమాణం, కల్పితమైన దాన్ని సంపూర్ణంగా నమ్మడం అన్నమాట. అట్లే సృష్టికి పూర్వమై స్వతసిద్ధమై ఏదైతే ఉన్నదో సృష్టి లేక పూర్వం ఆ వస్తువు బ్రహ్మం అనే పదానికి అర్థమైంది. పంచభూతాది ప్రపంచమును దూరీకరించి దాన్ని ఈ ప్రపంచం ఎక్కడి నుండి పుడతా వచ్చిందో ఆ మూలస్థానము బ్రహ్మం అన్నారు. ఈ శరీరం ఎక్కడి నుండి పుట్టుకొని వస్తుందో దీని మూలస్థానం ఆత్మ అన్నారు. ఈ అహం బ్రహ్మాస్మి అనేది, ఈ అహం అనేటువంటి పదమునకు అది. అందుకు అహము 3 రకాలుగా స్మరిస్తుంది. శరీరము నేననే భావం చేత అహం అంటే ఇది మిథ్యాత్మ భావం. జీవుడను నేను అనేటువంటి పదము చేత భావం చేత అహం అంటే ఇది గవనార్థ లక్ష్యం. ఈ జీవుడిని శరీరాన్ని రెండును గుర్తెరిగేటువంటి ఆత్మస్వరూపాన్ని నేనంటే ఆత్మ అనే పదానికి ముఖ్యార్థం. గవనార్థము మిథ్యార్థము ముఖ్యార్థము 3లో ఉన్నప్పుడు మిథ్యార్థము గవనార్థమును కల్పితముగా తీసేస్తే ముఖ్యార్థము అహం అనే పదానికి అర్థం చెప్తుంది. ప్రతి ఒక్కరూ శరీరం కనపడిన తర్వాత శరీరమును కలుపుకొని నేను అంటున్నాం. ఈ శరీరం నీకు ఒక అవస్థలో మాత్రమే ఉంటది, జననమైనప్పుడు మాత్రమే ఉంటది. అందువల్ల మిథ్యగా పోయే శరీరము నేననే భావముతో ఉండవు కాబట్టి దీనికి మిథ్యాత్మ భావము అన్నారు. అంటే కరిగిపోయేటువంటి దాని మీద. ఇక నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసినానో, ఏ జన్మలో ఏ పాపం చేసినానో, నేను అనేక జన్మలు ఎత్తుతున్నాను, 1,000 జన్మలు ఎత్తినాను, 1,000,000 దుఃఖాలు అనుభవించినాననే అనుభవాన్ని చెప్తా ఉంది. కాబట్టి దీన్ని పూర్తి ఆత్మని అనకుండా ఆత్మ చైతన్యం సత్తా దీని మీద కొంచెం ఉంది కాబట్టి దీన్ని మిథ్యావాదం అనుకోకుండా గవనార్థంగా గవనం అంటే కొంచెం ఆత్మని నేను చెప్పవచ్చు అన్నట్టు. ఇది గవనార్థం. కానీ ఈ అనేక జన్మంలో ఉండేది పోయేటువంటి యొక్క దానికి, జన్మలు ఉండేదానికి, జగము ఉండేదానికి ఆధారంగా ఏదైతే ఉన్నదో ఆ ఆత్మరూపాన్ని నేను అనేప్పుడు తెలుసుకుంటాడు. ఇది ఆత్మ అనే పదానికి ముఖ్యార్థం. అందుకు అహం అనే పదమునకు ముఖ్యార్థమును గుర్తించినప్పుడు అటువంటి గుర్తించే లక్షణము బ్రహ్మ విద్యకు యోగ్యమైన శరీరంలోనే కలుగుతాయి. మనోబుద్ధులే నేనని పరిభ్రమించేటువంటి వానికి బుద్ధికి సాక్షి రూపుడై స్మరణకు వస్తావు. అప్పుడు బుద్ధిని మనసుని తెలుసుకునేటువంటి వాడవు నీవైతావు, ఆ స్వరూపానికి వస్తాయి. అందుకు అహం అనే పదము ఇట్లా పంచకోశాలకు 3 అవస్థలకు లోపల ఉండే భావ ఆత్మ నేనని తెలుసుకోవడం అహం అనే పదానికి అర్థం. ఇంకా బ్రహ్మం అనే పదానికి అర్థం ఏమంటే మొత్తం ప్రపంచం సృష్టి అంతా లేకోకుండా, సృష్టి అణిగిపోయినప్పుడు, సృష్టి ఆవిర్భవించినప్పుడు ఏ వస్తువు స్వయంభూ బ్రహ్మముగా ఉన్నదో ఆ స్వయంభూ బ్రహ్మమే బ్రహ్మం అనే పదానికి అర్థం. అస్మి అంటే ఈ రెంటికి భేదము లేదు, ఒక్కటేననే భావము రావడం అహం బ్రహ్మ అస్మి అనేటువంటి పదము అయిపోయింది. ఇప్పటికీ సృష్టి కారణ వస్తువును వెతికి వెతికి విసుగు చెంది ఒక నిర్ణయానికి వచ్చింది శాస్త్రం, వేదం. అంతవరకు ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడని చెప్పని బాగా వెతికినారు. వెతికిన తర్వాత అనేక మతాలు గుర్తించినారు. సృష్టికర్త కావాలని వెతికి 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 లాస్ట్కి అందరూ కలిసి పార్వతీ రూపమైన పానివటము, శివరూపమైన లింగాన్ని ఈ రెండే సృష్టికి మూల కారణమని నిర్ణయించుకొని కొన్ని వేల ఏళ్ళు దాన్నే పూజించేవారు. అంటే స్త్రీ యొక్క అంగము పురుషుని యొక్క అంగమే సృష్టి చేస్తాడు కానీ ప్రపంచంలో వేరే సృష్టికర్త చిక్కడు. అంటే ఈ దీంటిగా శక్తి ఎట్లా వచ్చింది అని మళ్ళా లోపలికి అన్వేషణ మొదలు పెడితే ఇంకొక కొంచెం దూరం పోయినారు. అంటే ఇది ఒట్టి అవయవాలు చేయవు కదా, దీనికి లోపల ఒక శక్తి కావాలా, అది ఎవరై ఉంటారు అంటే అది లక్ష్మీనారాయణులుగా ఉండారు. సృష్టి అంతా లక్ష్మీ రూపమైన సంపద, దీన్ని
దీన్ని అనుభవించేటువంటి వాడు నారాయణమూర్తి అని చెప్పి ఈ శివపార్వతుల్ని ఎట్లయితే చెప్పినారో అట్లా లక్ష్మీనారాయణలు చెప్పి వీళ్ళే సృష్టికర్తలని పొందడం. ఇక సృష్టికర్తలు చెప్తే పోషణకర్త బలహీనునికి ఇస్తే బాగున్నదని ఆలోచన చేసి చతుర్ముఖుని ఎత్తికిరాం. బ్రహ్మకు 4 తలలు ఉన్నవి. ఇప్పుడు ఆకాశం అనేటువంటి జ్ఞానమైన బ్రహ్మకు వాయువు, అగ్ని, జలము, భూమి అనేటువంటి 4 భూతాలు, 4 తలలు. ఈ 4 తలలు కలిగి ఈ ప్రపంచాన్ని అంతా సృష్టి చేస్తున్నాడు జ్ఞాన రూపమైనటువంటి బ్రహ్మం అని చెప్పని మనకు 4 భూతములు 4 తలకాయలుగా చేసి సృష్టి నేర్పచ్చు. అది ఏమైనా పెద్ద సృష్టి చేసేకి ఒకసారి మానవులను, పశుపక్షాలను, క్రిమి కీటకాలను చేసేకి అది ఏమైనా పనికి వచ్చిందేమో కానీ ఇక ఇప్పుడు పిండాండము లోపల చతుర్ముఖుడు ఉన్నాడు. జ్ఞాన రూపమైన ఈ ఆత్మకి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 తలలు దీనికి ఉన్నవి. ఇది సూక్ష్మ సృష్టి, స్థూల సృష్టి, కారణ సృష్టిని అన్ని చేస్తాయి. అంటే ప్రతి వస్తువు కూడా ఆద్యంతముల లోపల అదే లక్ష్యస్థానమై చేస్తా వస్తారు. అందువల్ల ఈ చతుర్ముఖుడు ఒకడు ఉన్నాడని చెప్పని అన్నారు. ఇవన్నీ కూడా దూర దృష్టి గాని ప్రత్యక్ష దృష్టి కాకపోయినాయి. ఇప్పుడు ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఎందుకు అంతా పక్కన ఎతికి ఇట్లా కష్టపడతావు అని తన యొక్క స్వరూపంలోనే బ్రహ్మత్వాన్ని చూపించగలిగినాడు. ఇంకా తాను మినహాయిస్తే అన్ని జడములే, అన్ని కల్పితములే, అన్ని క్షణభంగురములే, శాశ్వతంగా ఉండేటివి కాదు. అందువల్ల ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి దానికి, అహం బ్రహ్మాస్మి అనే పదానికి ఇప్పుడు నేను బ్రహ్మమును అయితిని. ఎప్పుడైనావు అన్ని కలిసి ఉన్నప్పుడు ఎవరు కూడా బ్రహ్మ కాలేదు. ఏ వస్తువును అభిమానిస్తావో ఆ వస్తువు గుణాలన్నీ కనబడతాయి కానీ పూర్ణతత్వం కనబడదు. ఇప్పుడు వస్తు రూపంలో ఉండే సర్వ పదార్థాలను తీసేస్తే అప్పుడు అహం అనే పదార్థం గట్టలిపడి. అది తప్ప ఈ శరీరంలో, ఈ సృష్టిలో ఇంకా ఏ దానికి కూడా బ్రహ్మత్వం లేదు, పెద్దతనము లేదు, అన్ని దాని నుండి కల్పింపబడేది. అందువల్ల అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాక్యం యజుర్వేద జ్ఞానకాండములు మనకు బృహదారణ్యకోపనిషత్తు పుట్టింది. కానీ ఈ 2 వాక్యములు తత్వమసి మహావాక్యమును బోధించిన తర్వాత చెప్పాలి. ఎందుకంటే గురూపదేశముతో బోధ విరాజిల్లేటువంటిది తత్వమసి. మిగతాది గురువుకు అన్నాడు. దీని అందున ఆయన విచారణలోనే ఆయనకు తేజే స్థానం ఇది. తత్వమసి వాక్యం ఒక్కటే ఉపదేశ వాక్యం. తత్వమసి అనేటువంటి విషయాన్ని మనకు గురుముఖంగా ఎట్లయితే విచారణకు వచ్చి అధిష్టాన స్వరూపం తెలియబడుతుందో అది మనకు ఈ సామవేద వాక్యంలో తెలియబడుతుంది. కానీ మిగతాదంతా ప్రజ్ఞానం బ్రహ్మమన్యం, అహం బ్రహ్మాస్మన్యం, అయమాత్మ బ్రహ్మమన్యం తాను గురుముఖంగా లేకుండా స్వయం కష్టంతో చెప్పే మాటలు ఇవి. కానీ గురువుపదేశ వాక్యం ఇప్పుడు వస్తుంది మనకు, తత్వమసి మహావాక్యం. అది మీరు చెప్పండి. సామవేద జ్ఞానకాండము, సాందోగ్యోపనిషత్తు, తత్వమసి అనే శృతి. మరియు సృష్టికి పూర్వమందద్వితీయమై నామరూప క్రియలేమి లేక ఏకమై అచలమై ఏదియుండునోనది తత్పద లక్ష్య తాత్పర్యమిదియు. తన వివేకమున సాధన చతుష్టయములు గలిగిన పూర్ణాధికార్యములు ధీమనో చిత్తాది దేశేంద్రియముల కతీతమై సాక్షి అయి తేజనిల్లు నదియుత్వం పద లక్షార్థ మనగ నొప్పు నసి పదార్థంబు నీరెంటి నైక్యమరయా. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వాం. ఇది సామవేదం ఛాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతు ఉద్దాలకుల యొక్క పద్ధతిలో ఈ వాక్యం పుట్టింది. వాళ్ళ ఇద్దరి యొక్క సంవాదం, గురు శిష్య న్యాయము దీంట్లో కూడి ఉన్నది. అందుకే బ్రహ్మ విద్యను పరిపూర్తి చేసుకునే వాళ్ళకు వినయ విధేయతలన్నీ పూర్తి వస్తేనే ఆ విద్య రాణిస్తుంది. కానీ విద్య వచ్చింది కదా అని గర్వంతో వస్తే ఆ విద్య అంతరించిపోయే కారణమవుతుంది. అందువల్ల దీనికి
సంపూర్ణంగా ఏ స్థానంలో బ్రహ్మత్వాన్ని ఇచ్చినారో ఆ స్థానము నుండి చ్యుతుడు కారాదు. అందుకే వాడిని అచ్యుతుడు అంటారు. అచ్యుతుడు అంటే చ్యుతి పొందినవాడు జీవుడైతాడు. అచ్యుతమైనటువంటి వాడు పరమాత్మ స్వరూపంగా ఉంటాడు. అందువల్ల అచ్యుత పద్ధతిని దీని నుండి ప్రబోధించేదానికి గాను ఈ తత్వమసి మహావాక్యాన్ని ప్రబోధిస్తారు. తత్వం అసి అని చెప్పి ఈ దీంట్లో అంత గురువాక్యమే ఉంటది కానీ ఇంకా శిష్యుని వాక్యం ఉండదు. దీనిలో తత్పదాన్ని చెప్పాలన్నా, సోంపదాన్ని చెప్పాలన్నా, అశ్వదాన్ని చెప్పాలన్నా గురుడే కేటాయించి చెప్పాలి దీనికి నిర్ణయించి. అందువల్ల తత్పదం అనే దానికి చెప్తున్నాడు ఈయన. సృష్టికి పూర్వము నామరూపములు లేక ఉన్నటువంటి యొక్క తత్వము, నిత్య నిర్గుణమైనటువంటి తత్వము, తత్ అనే పదానికి ఆధారస్తత్వం. శిష్యుడి దగ్గరికి, గురువు దగ్గరికి శిష్యుడు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఈ జగత్ స్వరూపమేమి, నా స్వరూపమేమి అని అడిగినప్పుడు ఆయన చెప్పినాడు, జగత్ అంటే పంచభూత ప్రపంచం, నేనంటే ఈ శరీరం అని. అంటే ఇవి మా అందరికి బాగా తెలియబడతాండే కదా స్వామి, గురువు కూడా ఇదే చెప్పడంలో మనకి ఏమర్థం ఉన్నది అన్నారు. అప్పుడు తత్ అంటే జగత్తుకు ఆధారంగా ఉండే పదార్థం, తొమ్మంటే ఈ శరీరానికి ఆధారంగా ఉండే పదార్థం. అందువల్ల నీకు స్థూల దృష్టి తీసేస్తే ఉన్నటువంటి యొక్క ఏకత్వం అస్తిత్వం ఉన్నటువంటిది అని చెప్తాం. ఈ తత్వమసి మహావాక్యమును తప్పనగా గురుడు బోధించిన సమయంలో శిష్యునికి తత్ అంటే అది అని అర్థమైంది. అది అంటే ఏదని అర్థం చేసుకుంటారు చెప్పండి? ఎవరికి అది అంటే ఏదో అది అంటే కనబడేదో కనరాజు అనుకుంటారు. అందుకు దాన్ని విశదీకరించి గురువు వల్ల చెప్పవలసి వచ్చింది. తత్ అంటే ఏదంటే దేశకాలములకు అతీతమై సృష్టికి అతీతమైనటువంటి వస్తువు తత్. త్వం అంటే పంచకోశములకు విలక్షణమై ప్రత్యేగాత్మ రూపమైనది, ప్రత్యేగాత్మ అని అర్థం త్వం అనే పదానికి. ఈ రెంటికి అతిపదం ఏకత్వం చేయాలంటే ఎలా? అందుకే ఇప్పుడు దీనికి లక్షణత్రయాన్ని చెప్పవలసి వచ్చింది గురువు. జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహర్ లక్షణమని 3 లక్షణముల చేత దీన్ని చెప్పవలసి వచ్చింది. జహత్ అంటే విడిచిన లక్షణము అని, జహత్ అంటే విడవడం. ఇప్పుడు తత్వత్వం అది కనబడింది, తత్వత్వం కనపడింది. దీనికి అసి చేయాలంటే కుదరలే, ఏకం చేయాలంటే కుదరలే. అది అనంతకాలం ఉంటుంది ప్రపంచం, అనంత శక్తివంతమై ఉన్నది, శాశ్వతమైన లక్షణం దాని ఎందుకు కనబడతా ఉంది. ఇది కించజ్ఞత్వమై ఉంది, జనన మరణాలతో కూడి ఉంది, కామక్రోధాదులకు వశమై జీవిస్తా ఉంది.